Vedant's Wellness Center, where food become your medicine. Call 905-944-664. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడెన్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ ఆల్రెడీ ప్రోమో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది, మన వేణుస్వామి గారు ఈరోజు మనతో ఉన్నారు. నేను గత 2-3 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను అసలు వేణుస్వామి గారిని కలవాలి, ఒకసారి మనం మాట్లాడాలి, మనం కూడా ఇంటర్వ్యూ చేయాలి, కొన్ని విషయాలు తెలుసుకోవాలి అని నేను చాలాసార్లు ప్రయత్నించాను, బట్ అవ్వలేదు. ఫైనల్గా ఇప్పుడు అయ్యింది. అదే కాకుండా మరి కొన్ని రోజులు ఉగాది రానుంది, దాని గురించి రాశి ఫలాలు అండ్ కొత్త విషయాలు ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఓం నమో వెంకటేశాయ. వెంకటాది సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి. సూపర్. అది ఎందుకు చెప్పారు సార్? ఇప్పుడు వెంకటాది సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి అంటే కలియుగ దైవమైనటువంటి ప్రోటోకాల్ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారు లాంటి భగవంతుడు, దేవుడు ఇక రాడు, రాలేడు, రాబోడు. అలాగే ప్రపంచం మొత్తంలో తిరుమల లాంటి ప్రదేశము ఎక్కడా ఉండదు, అక్కడ ఉన్నంత మనశ్శాంతి ప్రపంచంలో ఎక్కడా ఉండదు అని దాని సారాంశం. దానికి ఇంటర్వ్యూకి సంబంధం ఏమైనా ఉందా? నేను ఫాలో అయ్యేది శ్రీ వెంకటేశ్వర స్వామిని, కామాఖ్య అమ్మవారిని. సో మనం ఏదైతే జనరల్గా మాట్లాడతామో ఆ మాట్లాడే సందర్భంలో ఈ జనరల్గా నాకు ఇప్పటి వరకు గత 20 సంవత్సరాల నుండి ఏ ఇంటర్వ్యూలో కూడా పేపరు పెన్ను ప్రిపేర్ అవ్వడము, పేపర్లు పెన్నులు పెట్టుకొని వచ్చి కూర్చోవడము అలవాట్లేదు. సో నేను కూర్చొని మాట్లాడింది అంతా కూడా ఆ స్వామి అమ్మవారు మాత్రమే పలికిస్తారు. సో నేను మాట్లాడే ప్రతి మాట నాకు సంబంధం లేదు, ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేసిరు నా దగ్గర ఏ పెన్ను లేదు, పేపర్ లేదు. మీరు ఏం అడుగుతారో నాకు తెలియదు, నేను మీతో ఈ ప్రశ్నలు అడగాలని నేను ఇంతవరకు చెప్పలేదు. సో మీరు ఏం అడుగుతారో మీ ఐక్యూ లెవెల్ని బట్టి ఉంటుంది. సో నాకు ఆన్సర్ చేసేది స్వామి అమ్మవార్లు ఆన్సర్ చేస్తారు. సో అది చెప్పి ఇంటర్వ్యూలో కూర్చోవడం నాకు అలవాటు. సో ఏదైనా మీరే పలికిస్తారు అనేటువంటి బ్లైండ్ నమ్మకంతో, గుడ్డి నమ్మకంతో ఆ స్వామిని అమ్మవారిని నమ్ముకొని కూర్చుంటాను ఇంటర్వ్యూలో. సో నాకు అలవాటు ఏంటంటే కలియుగ దైవం, ప్రోటోకాల్ దైవం మనం చూస్తుంటాం. మాకు రాముడు ఇష్టము, మాకు శివుడు ఇష్టము. వెంకటేశ్వర స్వామి వద్ద మాత్రమే డబ్బు ఉంటుంది, వేరే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. ఉదాహరణ, రాముడు ఉన్నాడు, సంవత్సరం నాడు ఒకటే రోజు ఆయన దగ్గరికి పోతాం మనం, అది శ్రీరామనవమి. శివుడు ఉన్నాడు, శివరాత్రి నాడు తప్ప ఎప్పుడూ పోము, కానీ ప్రతిరోజు వెళ్ళేది వెంకటేశ్వర స్వామి వారి దగ్గర. వెంకటేశ్వర స్వామి భోగమైనటువంటి అనుభవిస్తూ ఉంటాడు. ఆయనకు భోగ శ్రీనివాసులు అని వెంకటేశ్వర స్వామి వారు, మనం తిరుపతికి వెళ్తే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వారి దగ్గర చిన్న విగ్రహం ఉంటుంది కింద, దాన్ని భోగ వెంకటేశ్వర స్వామి అంటారు. అంటే ఆయనకున్నంత అనుభవించేదంతా ఆయన్ని అక్కడనే ఆ వెంకటేశ్వర స్వామి వారే అనుభవిస్తారు. సో అందుకని ఆయనకు అంత లగ్జరీ లైఫ్ ఉంటుంది. సో లక్ష్మి కూడా వెంకటేశ్వర స్వామి వారి దగ్గరనే ఉంటుంది. అంటే మన కలియుగంలో ప్రోటోకాల్ దైవం అంటే వెంకటేశ్వర స్వామి. డబ్బును ఎంజాయ్ చేయాలి, డబ్బు రావాలి, లగ్జరీస్ అంటే వెంకటేశ్వర స్వామి. అందుకనే వెంకటేశ్వర స్వామి వారి మాట తీసుకొని మాత్రమే నేను ఇంటర్వ్యూని స్టార్ట్ చేస్తాను. మీకు డబ్బు రావాలి? ఎవరికి? మీకు. నాకు డబ్బు వచ్చింది ఆల్రెడీ, ఎనఫ్. ఎలా వచ్చింది? ఎలా సంపాదించారు? సంపాదించాలనే కసి ఉంటుంది కాబట్టి సంపాదిస్తాం. అంటే నేను ఎలా నమ్ముతా అంటే, ఒక సామెత ఉంటుంది, వీడి జాతకమే బాగుంటే వీడి జాతకాలు ఎందుకు చెప్పుకుంటాడు. సో నా జాతకం బాగుంది అని ప్రూవ్ చేసుకోవడానికి ద ఫస్ట్ ఎవర్ ఆస్ట్రాలజర్ రేంజ్ రోవర్ వాడేటువంటి జ్యోతిష్కుడు నేను ఒక్కనే ఇండియాలో. సో అన్ని లగ్జరీస్ లైఫ్లో ఎంజాయ్ చేస్తేనే వేరే వాడికి మనం మాట్లాడేటువంటి రైట్స్ ఉంటాయి అనేటువంటిది ఉద్దేశం నాది. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తా. ఒక తండ్రి ఒక 10 ఫోటోలు, ఒక టెండూల్కర్ ఫోటో, మోడీ ఫోటో, అమిత్ షా ఫోటో, ఒక ప్రముఖ హీరోయిన్ నయనతార ఫోటో, లేకపోతే ఒక రేవంత్ రెడ్డి ఫోటో, చంద్రబాబు నాయుడు ఫోటో, ఇట్లన్నీ తీసుకెళ్ళి పెట్టి ఇంట్లోకి వెళ్ళి తన కొడుకును పిలిచి, ఈ ఫోటోల్లో నువ్వు ఎవరు కావాలనుకుంటున్నావు అని అడిగితే వాడు అక్కడ ఉన్నటువంటి ఫోటోల్లో ఏదో ఒక ఫోటో పిక్ చేసుకుంటాడు. కానీ ఏ కొడుకు కూడా నీలాగా కావాలనుకుంటున్నా నాన్న అని చెప్పాడు. ఆ సిగ్గు వీడికి ఉండదు, అలా పెంచగలిగినటువంటి తత్వం వీడికి ఉండదు. సో నేను ఆ టైపు కాదు. నా కూతురు కానీ నా కొడుకు కానీ నీలాగా పెరగాలి నాన్న, నీలాగా నేను ఒక రోల్ మోడల్ అయితే నాన్న అనిపించుకునేటువంటి పరిస్థితి ఉన్నది. మీ ఫోటో కూడా పెడతారు అక్కడ? పెట్టను, నేను అసలు పెట్టను. నా కూతురే ఇవన్నీ నాకు వద్దు అని ఇట్లా పక్కకు జరిపి నేను నీలాగా తయారవుతా అని చెప్తుంది నా కూతురు. సో దట్ ఈజ్ మై ఎయిమ్. సో ఎయిమ్ కదా సక్సెస్. నేను ఇవాళ నా కూతురు నన్ను చూస్తే నా తండ్రి నాకు రోల్ మోడల్ అని చెప్తుంది. రోల్ మోడల్ అని చెప్పాలంటే అన్ని రకాలుగా ఉండాలి. మనము ఒక కూతుర్ని చూసుకునే విధానంలో ఉంటుంది, ఒక భార్యను చూసుకునే విధానంలో ఉంటుంది. అలాగే సామాజికంగా మనం మన కూతురికి ఏమి ఇస్తున్నామో, కొడుకుకి ఏమి ఇస్తున్నాము,
సమాజంలోకి వాళ్ళని ఎట్లా వదులుతున్నాము అనేటువంటిది కూడా అది ముఖ్యమైనటువంటి విషయం. అవును. సో ఇవన్నిటికీ సంసిద్ధతను వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితి, వీటిని తయారు చేయాల్సినటువంటి పరిస్థితి నా మీద ఉంటుంది. సో నన్ను ఫస్ట్ ఎవరు కూడా క్వశ్చన్ చేయడానికి వీలు లేదు. అంటే నా దగ్గరకు వచ్చేవాడు, వేణుస్వామి నీ జాతకం బాగుంటే నువ్వు జాతకాలు ఎందుకు చెప్పుకుంటావు? అవును. సో ఇప్పుడు నేను ఒక హీరోయిన్ని తయారు చేయాలి అంటే ఎలా తయారు చేయాలో నాకు తెలుసు. అంటే ఆమె జాతకంలో యోగం ఉంటే ఆమెను సూపర్ స్టార్ని ఎలా చేయాలో నాకు తెలుసు. ఒక హీరోని సూపర్ స్టార్ని ఎలా చేయాలో నాకు తెలుసు. సో ఎలా చేస్తారు మీరు? పూజలతోనే అయిపోతారా? పూజలతోనే అయిపోతారు. అంటే వాళ్ళకి టాలెంట్ అవసరం లేదు? వాళ్ళకి టాలెంట్ జాతకం ఉంటేనే అంటున్నా కదా, యోగం ఉంటేనే అవుతారు కదా. జాతకంలో ఉంటుందని ఉంటుంది, ఒకవేళ ఉన్నదని మనకు కనిపించింది. అవును. వాళ్ళకి ఒకవేళ టాలెంట్ లేకపోతే అసలు టాలెంట్ అనేది ఇండస్ట్రీలో ఎవరికీ ఉండదు. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. ఓకే. దానంత పనికి మాలిన మాట ఇంకోటి లేదు. శివ రాగానే ఫస్ట్ ఇంటర్వ్యూలోనే ఇరగదీయడు. శివ 1వ ఇంటర్వ్యూకు, శివ 100వ ఇంటర్వ్యూకు నక్కకు నాగలో అనుకున్నంత తేడా ఉంటుంది. మరి శివ ఫస్ట్ ఇంటర్వ్యూలోనే టాలెంట్ ఇరగదీసిండా? ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. అంత ఛాన్స్ ఇవ్వట్లేదు కదా ఇప్పుడు ఇండస్ట్రీలో. ఎవరు ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటామంటే ఛాన్సులు రావట్లేదు కదా. ఆటోమేటిక్గా టాలెంట్ అనేది మనము ప్లే చేస్తున్న రోల్స్ను బట్టి వస్తుంది. డైరెక్ట్గా అల్లు అర్జున్ గంగోత్రి సినిమాలో చూసిన అల్లు అర్జున్కు, పుష్ప 3లో చూసిన అల్లు అర్జున్కు కోడిపిల్ల లెక్క కళ్ళు తిరిగి కింద పడతాం అందరం. ఆయన హావభావాలు కానీ, ఆయన ముఖవర్చస్సు కానీ, గంగోత్రి సినిమాలో ఉన్నటువంటి అల్లు అర్జున్కు, పుష్ప 3కి. మరి గంగోత్రిలోనే పుష్ప 3 లాగా ఎందుకు లేడు అల్లు అర్జున్ అంటే? మరి అప్పుడు టాలెంట్ లేదా? సో ఇక్కడ ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. అంటే కొన్ని పనికి మాలినటువంటి మాటలు మాట్లాడేటువంటి ఎప్పుడో 50 ఏళ్ళ కింద సామెతలను తీసుకొచ్చి రుద్దే ప్రయత్నం చేస్తారు. సో ఇక్కడ టాలెంట్ అనేది పక్కన పెడదాం, అవకాశం ముఖ్యం. నువ్వు టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలంటే అవకాశం ముఖ్యం. శివ అనేవాడు యాంకరింగ్లో తోపు తురుము అని ప్రూవ్ చేసుకోవాలంటే అవకాశం ముఖ్యం. అవకాశం లేకపోతే శివలో టాలెంట్ ఉండదు, ఆ టాలెంట్ డెవలప్మెంట్ ఉండదు. సో ఇక్కడ ఏంది అంటే అవకాశాలు రావడం కోసం మనం ప్రయత్నం చేస్తాం. ఒక సీఎం సీట్ ఎక్కడం కోసం సీఎం ఏం చేస్తాడు అని తెలవాలి అంటే సీట్ ఎక్కాలి. సీట్ ఎక్కిన తర్వాత సీఎంగా ఈయన పనికొస్తాడా రాడని డిసైడ్ అవుతుంది. అట్లనే ఒక అమ్మాయి హీరోయిన్ అయిన తర్వాత ఈ అమ్మాయికి అంత సీన్ ఉందా లేదా అనే విషయం తెలుస్తుంది. సో మనం కనుక నయనతారని తీసుకున్నా, సమంతని తీసుకున్నా, ఏ హీరోయిన్ తీసుకున్నా, ఏ హీరోని తీసుకున్నా, వాళ్ళ ఫస్ట్ సినిమాకు, వాళ్ళ 3వ సినిమాకు, వాళ్ళ 30వ సినిమాకు ఎక్స్ట్రీమ్ చేంజెస్ ఉంటాయి. సో ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి అంటే ఫస్ట్ సినిమాకి టాలెంట్ లేదు, వాళ్ళు సానబట్టబడతారు. వాళ్ళకు వచ్చేటువంటి క్యారెక్టర్ల ద్వారా వాళ్ళు ఆ లెవెల్కి వస్తారు. అట్లనే ఒక గ్రామస్థాయి సర్పంచ్ నుండి స్టార్ట్ అయినటువంటి వ్యక్తి వాళ్ళ రాష్ట్రానికి, తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి అంటే ఆయన ప్లానింగు, ఆయన ఎట్లా చేయాలి, ఎట్లా సీఎం కావాలి అనే ఆలోచనల ద్వారా ఇక్కడికి వచ్చిండు. తెలంగాణలో కాంగ్రెస్లో ఎంతోమంది తోపులు తురుములు ఉండగా రేవంత్ రెడ్డి ఎందుకు సీఎం అయ్యిండు అంటే రేవంత్ రెడ్డి టార్గెట్ సీఎం పదవి. మధ్యలో ఉండేవాళ్ళు వేరే వాళ్ళందరూ టార్గెట్ సీఎం పదవి కాదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రమే అన్ని కష్టాలు పడ్డాడు, రేవంత్ రెడ్డి మాత్రమే సీఎం టార్గెట్ చేసుకొని వాళ్ళ పదవి వచ్చింది. సో ఇది ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. సో మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ అవుతాం. అంతేగాని టాలెంట్ చూపించుకోవాలి అంటే అవకాశం రావాలి, అవకాశం వచ్చిన దాన్ని వాడుకోవాలి. అన్నిటికంటే ధైర్యం కావాలి. దెర్ ఈజ్ నో డెవలప్మెంట్ ఇన్ కంఫర్టబుల్ జోన్. కలియుగంలో కంఫర్టబుల్ జోన్లో ఎప్పుడూ డెవలప్మెంట్ ఉండదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో మనం గనక కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులను తీసుకుంటే ఒక రేవంత్ రెడ్డి మినహా ఎవరు కూడా జైలుకి వెళ్ళలేదు. రేవంత్ రెడ్డి జైలుకు వెళ్ళడానికి కూడా సంసిద్ధత వ్యక్తం చేసినాడు, అలాంటి ఫైటింగ్ చేసినాడు. అంటే కంఫర్టబుల్ జోన్ దాటి రిస్క్ జోన్లో ఫైట్ చేయడం వల్ల ఇవాళ సీఎం అయినాడు. మిగతా వాళ్ళందరూ ఎక్కడనో దగ్గర భయపడ్డమో, బాధపడ్డమో, వెనకడిగేయడం వల్లనో వాళ్ళు అక్కడనే ఉండిపోయారు. ఈయన మాత్రమే జైలుకు వెళ్ళి మరీ ఫైట్ చేసి వాళ్ళ సీఎం అయ్యాడు. అంటే ఎవరైతే కష్టపడతారో వాళ్ళకు ఫలితం దక్కుతుంది, ఎవరైతే కంఫర్టబుల్ జోన్లో ఉంటారో వాళ్ళు కంఫర్ట్ లెవెల్ అట్లనే ఉంటుంది. సో సమాజంలో మనం బయటికి వచ్చి ఫైట్ చేసి అన్నిటినీ ఎదుర్కొని 10 మందితో దొబ్బులు తిని సోషల్ మీడియాలో దొబ్బించుకొని కింద కామెంట్లు పెట్టించుకొని బండనాయదవా దొంగనాయదవా అని కామెంట్లు పెట్టించుకొని సో ఇవన్నీ ఓవర్కమ్ అయ్యి సమాజాన్ని అర్థం చేసుకొని ఓహో వీళ్ళంతా పనికి మాలిన వెధవలు కామెంట్ల రూపంలోనే ఉంటారు అని మనం ఫైట్ చేస్తూ ముందుకు వెళ్తేనే మనకు లైఫ్ దొరుకుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడారు కాబట్టి ప్రజెంట్
జనాల్లోని నెగిటివిటీ అని కొంచెం నేను ప్రిడిక్షన్స్ని కానీ వేరే వాటిని చెప్పట్లా. నేను ఒక మంచి విషయాన్ని తీసుకొని మాత్రమే చెప్తా ఉన్నా. నేను మంచి విషయాన్ని మాత్రమే తీసుకొని చెప్తా. వేణుస్వామి గారు ఎప్పుడు అంటే లైక్ ఇందాక మాట్లాడుతున్నట్టు హీరోయిన్లు మనం టాలెంట్ ఉన్న వాళ్ళు చేస్తాం. ఎక్కువ వేణుస్వామి దగ్గర చేసుకున్న యాక్ట్రెస్ అమ్మాయిలే ఎందుకు వచ్చి చేయించుకుంటుంటారు పూజలు వేణుస్వామి గారి దగ్గర? ఒక రాజు కావాలంటే రాజ్యం కావాలి, ఒక రాణి కావాలంటే రాజు ఉంటే సరిపోతుంది. అర్థం కాలేదా? ఒక వ్యక్తి రాజు కావాలంటే రాజ్యాన్ని సంపాదించాలి. రాజ్యాన్ని సంపాదించాలంటే సగం జీవితం సంక నాకిపోతుంది ఒక వ్యక్తికి. అంటే శివ అనే వ్యక్తి ఒక 100 కోట్ల రూపాయలు సంపాదించాలంటే సగం జీవితం సంక నాకిపోతుంది. అవును, రైట్. కానీ శివను పెళ్లి చేసుకోవడానికి ఒక అమ్మాయికి మ్యాక్సిమం 10 మినిట్స్ చాలు. ఎస్, అంటే శివ నచ్చితే చాలు, శివకు అమ్మాయి నచ్చితే చాలు, పని అయిపోయింది. అంటే 10 నిమిషాల్లో ఆ అమ్మాయి 100 కోట్ల వారసురాలు అయిపోయింది. అలాగే 100 కోట్ల అధిపతి కూడా తనకు దక్కిండు. సో అమ్మాయిల డెవలప్మెంట్ అనేది ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. ఉదాహరణ, ఒక ఇంటర్వ్యూకు 10 మంది అమ్మాయిలు 3 అబ్బాయిలు వస్తే ఈ 10 మంది అమ్మాయిల ఇంటర్వ్యూలు అయిపోయినాక వీళ్ళు సెలెక్ట్ కాకపోతే వాడి అదృష్టం మహాసుడిగా ఉంటే వాడు వస్తాడు సీన్లోకి. అంతే తప్ప 99% వీడు ఇక్కడనే కథం అయిపోతారు అమ్మాయిల దగ్గరనే. వాడికి అంత అవకాశం ఉండదు. సో కలియుగం అనేది 2002 తర్వాత షిఫ్ట్ అయింది. ఒకప్పుడు ఆడవాళ్ళకి అవకాశాలు తక్కువ, మగవాళ్ళకి ఎక్కువ. ఇప్పుడు టోటల్ రివర్స్ అయింది. ఏంటంటే 95% అవకాశాలు అమ్మాయిలకే ఉంటాయి, ఒక 5% మాత్రమే అబ్బాయిలకు ఉంటాయి. అందుకే అబ్బాయిలు అందరూ ఇప్పుడు అమ్మాయిలా మారిపోతున్నారు అంటారా? బెస్ట్ కదా. ఇప్పుడు మొత్తం జెండర్ అంతా మారిపోయింది. కారణం ఏంటంటే అమ్మాయిలకు ఉండేటువంటి వెసులుబాటు అబ్బాయిలకు ఉండదు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మగవాడు కష్టపడి పైకి రావడానికి చాలా టైం తీసుకుంటుంది, ఆడవాళ్ళు పైకి రావడానికి చాలా ఈజీగా పైకి వస్తారు. నేను అనేది ఏంటంటే వాళ్ళ కష్టంతో పాటు వాళ్ళ గ్లామర్ వాళ్ళకు తోడవుతుంది. అవును, ఇప్పుడు మీరు ఏ పాయింట్ చెప్పారో అర్థమైంది. ఇప్పుడు అమ్మాయిలకి ఎలాగో అవకాశాలు ఉన్నాయి కదా, మరి ఆల్రెడీ వాళ్ళకి ఎలాగో అవకాశాలు వస్తాయి కాబట్టి మరి మీరు వాళ్ళని ఎందుకు అమ్మాయిలనే చూడడం? అంటే రాని వాళ్ళకు నేను చూస్తున్నా. ఇప్పుడు వచ్చిన వాళ్ళు నా దగ్గరికి రారు కదా. ఇప్పుడు కరోనా వస్తేనే హాస్పిటల్కి పోతాడు, కానీ కరోనా రాకముందే పండుకోడు కదా హాస్పిటల్లో. సో అట్లనే వేణుస్వామితో పని ఉంటేనే వస్తారు. రెండవది, అమ్మాయిలకు ఉండే వెసులుబాటు ఏంటంటే అబ్బాయిలు కూడా చేసుకుంటారు నా దగ్గర, కానీ అబ్బాయిల డెవలప్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఉదాహరణ, నా దగ్గరికి వచ్చే అమ్మాయిలు ఓన్లీ సినిమా కోసం రారు. చాలామందికి తెలియదు ఈ విషయం. అంటే చాలామంది ఏమనుకుంటారంటే వేణుస్వామి దగ్గరికి వచ్చే అమ్మాయిలు సినిమా కోసమే వస్తారు, రారు. నా దగ్గరికి వచ్చే అమ్మాయిలు ఒక రాజకీయ నాయకురాలిగా వక్తగా కావాలని వస్తారు. సో పొలిటీషియన్ కావాలని వస్తారు. అన్నిటికంటే ఎంటర్ప్రెన్యూర్ కావాలని వస్తారు. ఒక బోటికో లేకపోతే ఒక గోల్డ్ షాపో ఏదో పెట్టుకొని బిజినెస్ కోసం వస్తారు. సో నా దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళల్లో 10 మందిలో 1-2 సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు వస్తారు. 8 మంది వేరే 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 వ్యాపారాలకు సంబంధించి చాలా ఉన్నాయి. ఇప్పుడు లైసెన్సింగ్ చేసేవాళ్ళు ఉన్నారు, చాలామంది తెలియదు. ఇప్పుడు ఢిల్లీలో లైసెన్సింగ్ చేసేవాళ్ళు 100 మంది అమ్మాయిలు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. అంటే పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు ఇప్పించేవాళ్ళు, పెద్ద వాళ్ళు. సో అలాంటి వాళ్ళు నా దగ్గరికి ఎక్కువగా వస్తారు. అంటే నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఈ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు రారు. నేనేమంటానంటే జాబ్ ఈజ్ ఏ బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ది వరల్డ్. ప్రపంచంలో ఉద్యోగం అనేది అతిపెద్ద స్కామ్. సో దాన్ని ఇప్పుడు ఒక కోతి ఉంది, ఆ కోతికి మీరు డజన్ అట్టిపళ్ళు ఇవ్వండి, ఒక 2000 రూపాయలు ఇవ్వండి, అది డజన్ అట్టిపళ్ళే తీసుకుంటుంది. కానీ ఈ 2000 రూపాయలతోటి నేను ఒక 10 గెలలు కొనుక్కుంటాననే నాలెడ్జ్ దానికి లేదు. అంటే ఒక రకంగా జాబ్ అనేది ఇచ్చి ఆ వ్యక్తిని మనం మోసం చేయడం. సో జాబ్కి అలవాటు అయిపోయిన వాడు కంఫర్టబుల్ జోన్లోకి వెళ్ళిపోతాడు. సో నేనేం చెప్తా అంటే ఆ జాబు నుండి మనమే 100 జాబులు ఇచ్చే స్థాయికి ఎదగాలి అనే కసి ఉండి అక్కడికి వెళ్ళాలి. ఆ కసి ఉంటేనే పని లేదు. కలియుగంలో కష్టపడి అనే మాట మాట్లాడితే దానంత దరిద్రం ఇంకోటి లేదు. ప్రపంచంలో అతి పెద్దగా ఎక్కువగా కష్టపడేది గాడిది. అది ఈ పాటికి ఎక్కడో ఉండాలి, అది లేదు. రైట్. సో మనం కష్టపడడం కాదు, బ్రెయిన్తో పని చేయాలి. కష్టంతో పాటు బుర్ర ఉండాలి. కష్టం అనేది పనిచేయదు. నేనేమంటున్నానంటే ఈ ప్రపంచంలో బాగా కష్టపడేటువంటి మనిషి డ్రైనేజీలోకి దిగి పనిచేసేటువంటి సేవకుడు. సో ఆయన పడే కష్టానికి పర్ డే 10 లక్షలు ఇచ్చినా తక్కువనే, కానీ మనం ఆయనకి అట్లా ఇవ్వట్లా. అంటే ఇక్కడ బ్రెయిన్తో పనిచేసే వాడికే డబ్బు మిగులుతుంది. నేను మాట్లాడేది బ్రెయిన్తో. కానీ అమ్మాయిలకు బ్రెయిన్ కంటే కూడా వాళ్ళ అందముతో పనిచేస్తే డబ్బులు దొరుకుతాయి. ఇప్పుడు మనం ఉన్నాం,
నువ్వో నేను ఒక ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెడితే లైకులతో ఎవ్వరు చూడు అదే ఒక అమ్మాయి పెడితే 2 మిలియన్లు వెళ్ళిపోతుంది. ఇప్పుడు అదే కదా జరిగేది. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ కింద ఇప్పుడు బెట్టింగ్ యాప్స్లోకి వీళ్ళు ఎందుకు వచ్చారంటే వాళ్ళను ట్రాప్ చేసేవాడు కూడా ఈ అమ్మాయిలకు 2 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు, కనీసం మిలియన్కు రీచ్ అవుతుంది వీళ్ళ వీడియో అనే ఉద్దేశంతో పెట్టిస్తున్నాడు. సో పెట్టడం ఎందుకు ఏంటి అనవసరం పక్కన పెడితే వాళ్ళకుండే క్రేజ్, అమ్మాయిలకు ఉండే క్రేజ్ అలాంటిది. నేను అదే చెప్తున్నా, ఆ క్రేజ్ అమ్మాయిలకు చాలా ఈజీగా వస్తుంది. ఎందుకంటే గ్లామర్గా ఉండే అమ్మాయిలు చాలా ఈజీగా జనాల్లోకి వెళ్ళిపోతారు. సో చాలా వాళ్ళకు ఉండే అవకాశాలు చాలా ఎక్కువ. ఇప్పుడు రీసెంట్ మీరు బెట్టింగ్ యాప్ ఇన్ని రోజులు లేని బెట్టింగ్ యాప్ అంటే గత 2 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నారు బెట్టింగ్ యాప్ల గురించి. వీళ్ళు సడన్గా ఇప్పుడు సెలబ్రిటీలు అందరూ బెట్టింగ్ యాప్లు ఇరుక్కుంటున్నారు. సెలబ్రిటీలే కాదు, 2025 సంవత్సరంలో సెలబ్రిటీ అనే ప్రతి ఒక్కడు ఏదో సమస్య ఇరుకుతాడు. అది అల్లు అర్జున్తోనే స్టార్ట్ అయింది. సో జాతకంలో అల్లు అర్జున్ యోగంలో 6వ ఇంట్లో శని, అల్లు అర్జున్ది కన్యారాశి. కన్యారాశి 6వ ఇంట్లో శనిలో ఉండగా అల్లు అర్జున్ జైలుకి వెళ్ళాడు. సో దానివల్ల ఆయనకు వెంట్రుక ముక్కతో సమానం. ఎందుకంటే తెల్లారు వచ్చి ఆయన టిఫిన్ చేస్తే ఆపలేరు, ఆయన టూర్కు పోతే ఆపలేరు, ఆయన రేపు పొద్దున పుష్ప 3కి 3,000 కోట్లు వసూలు చేస్తుంది, దాన్ని ఎవడు ఆపలేడు. అంటే ఒక వ్యక్తిని జైలుకు పోయి వచ్చినంత మాత్రం ఎవడు ఆపలేడు. మహా అంటే బెయిల్ తీసుకొని బయటకు వస్తాం. ఇప్పుడు రేపు పొద్దున ఈ 11 మంది కూడా సరే జైలుకు పోతారా పోరా అంత తీవ్రమైన నేరమా నాకు ఐడియా లేదు. సో వాళ్ళు పోయినా మళ్ళీ 10వ రోజు వచ్చి మళ్ళీ 11 నాడు వాళ్ళు మళ్ళీ స్టేటస్ పెట్టుకుంటారు. దానివల్ల పెద్ద ఒక కొంపల మునిగేది ఏం లేదు. కాకపోతే ఇక్కడ జాతక రీత్యా ఎందుకే ఇప్పుడు జరుగుతుంది అంటే, ఎందుకు జరుగుతుంది అంటే ఎవరి జాతకంలోనైతే ఆ ప్రత్యేకమైనటువంటి టైమింగ్ వస్తుందో ఆ టైమింగ్లో ఉండేవాళ్ళు జైలుకు వెళ్ళడమో, సమస్యల పాలవడమో, మీడియాకి ఎక్కడమో. ఇప్పుడు అందరూ మీడియాకి ఎక్కిన అందరు జైలుకి వెళ్ళరు. సో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఒకప్పుడు జైలు అంటే భయము, ఇప్పుడు జైలు అనేది క్వాలిఫికేషన్ అంటే జనరల్గా ఇప్పుడు పొలిటీషియన్ అయితే జైలుకు పోగానే సీఎం అవుతారా అనే నమ్మకం వచ్చింది అందరికీ. అట్లనే కొన్ని నమ్మకాలు వచ్చినాయి. ఇప్పుడు అల్లు అర్జున్ పోయి వచ్చిండు, ఏమైంది? సో అదే సినిమా ఇంకా ఆయన అనుకున్న దానికంటే ఇంకా కొద్దిగా ఎక్కువ డబ్బులు వసూలు చేసింది. సో ఇప్పుడు వీళ్ళు కూడా అంతే. కాకపోతే జాతకాల్లో చూసుకోవాల్సింది ఎందుకు ఇట్లాంటివి జరుగుతాయంటే, అష్టమ శని అంటే 8వ ఇంట్లో శని వచ్చినప్పుడు, 6వ ఇంట్లో శని వచ్చినప్పుడు, 12వ ఇంట్లో శని వచ్చినప్పుడు, 1వ ఇంట్లో శని వచ్చినప్పుడు, 6వ ఇంట్లో గురువు వచ్చినప్పుడు, 12వ ఇంట్లో గురువు వచ్చినప్పుడు ఇలాంటి సంఘటనలు వ్యక్తిగతమైన జీవితంలో జరిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఏదైతే కన్యారాశికి ఈ నెల 30 వరకు బ్యాడ్ ఉందో అది తులారాశికి షిఫ్ట్ అవుతుంది 1వ తారీఖు నుండి. అంటే ఏప్రిల్ 1వ తేదీ నుండి రాబోయే 2.5 సంవత్సరాల పాటు తులారాశి సెలబ్రిటీలు ఎవరైతే ఉంటారో వాళ్లకు సేమ్ సంచలనాలు, జైలుకు వెళ్ళడాలు, ఇలాంటి సమస్యలు అనేటువంటివి రాబోతున్నాయి. వేణుస్వామి గారు చేసిన తప్పులకి నలిగిపోతూ ఆయన మీద జరుగుతున్న ట్రోల్స్ తీయించడానికి లక్షలు ఖర్చు పెడుతున్నాడనే పబ్లిక్లో టాక్ అనేది నడుస్తుంది. అది ఎంతవరకు నిజం? అసలు పట్టించుకొని అవి ఎంజాయ్ ట్రోల్స్ని ఎంజాయ్ చేస్తారా? ట్రోల్స్ని ఎంజాయ్ చేస్తాను నేను. ట్రోల్స్ని ఎంజాయ్ చేస్తాను నేను. ఎందుకు అంటే నేను నమ్మేది ఏంటంటే ఎనీ పబ్లిసిటీ ఈజ్ గుడ్ పబ్లిసిటీ అని నమ్మే వ్యక్తిని నేను. బ్యాడ్ ఆర్ గుడ్ పబ్లిసిటీ నేను అనే పాయింట్ ఏంటంటే, ఒక అంబానీ ఫ్యామిలీ పెళ్లిళ్ళు చేసుకున్నారు, 5,000 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేసుకోవడానికి ప్రధానమైన కారణం ఏంది? పబ్లిసిటీ పిచ్చి. వేణుస్వామికి 500 కోట్ల పబ్లిసిటీ ఫ్రీకి వచ్చినప్పుడు ఎందుకు వద్దంటాడు? పిచ్చినా కొడుక వేణుస్వామి అన్నా? కాదు కదా. ఒక ప్రైమ్ టైంలో 7 గంటలకు నేను ఒక ఛానల్లో అరగంట షో కొనాలంటే నాకు కనీసం ₹1,00,000 అవుతుంది. నేను పిచ్చినా కొడుకునా? నాకు వచ్చే పబ్లిసిటీ ఎంత ఎక్స్ట్రీమ్ పబ్లిసిటీ వస్తుంది. నేను ఎప్పుడు బాధపడతా? నా లైఫ్ డిస్టర్బ్ అయినప్పుడు బాధపడతా, నా ఫైనాన్షియల్ రూట్ ఆగిపోయినప్పుడు బాధపడతా. ఇప్పుడు నేను 12వ సంవత్సరంలో సినిమా ఇండస్ట్రీకి వచ్చిన. నా కమాండింగే మీడియా, నా కమాండింగే సినిమా ఇండస్ట్రీ, నా కమాండింగే పొలిటికల్, నా కమాండింగ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్. అలాంటి నేను నా జాతకాన్ని అంటే ఏం తెలియకుండానే బ్లైండ్గా వచ్చి మీడియా ముందర మాట్లాడేసి దొబ్బులు తిని వెళ్ళిపోదాం అనుకుంటున్నా? అంటే నాకంటూ కొన్ని క్లారిఫికేషన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు ఒక వ్యక్తి మీద ఒక లీగల్ అలిగేషన్ వచ్చినప్పుడు వాడు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుందామా, లాయర్ను మాట్లాడుకుందామా, ఏం చేద్దాం అని ఆలోచిస్తాడు కదా. అట్లనే మనం అడవిలోకి వెళ్ళేటప్పుడు టైర్ పంక్చర్ అయితే ఏం చేస్తామని ఆలోచించుకుంటాం కదా. అట్లనే ఒక అడవిలో ట్రావెల్ చేసినప్పుడు మనం ఆలోచించుకొని ట్యాంక్ డీజిల్ ఫుల్ చేయించుకుంటాం కదా. సో అట్లా నాకు ఉండవు ఆలోచనలు. నేను ఆలోచించుకోకుండానే ఇలాంటి పనులు చేస్తున్నా. సో వేణుస్వామిని దెబ్బ కొట్టాలి అన్నా, ఎవరిని దెబ్బ కొట్టాలన్నా ఫైనాన్షియల్గా దెబ్బ కొట్టాలి. బట్ నేను అవకాశం అవతల వాడికి ఇయ్యాను. కారణం ఏంటంటే, ఒక ఎలుకలాగానో ఒక పాములాగానో, ఒక ఎలుక కానీ పాము కానీ తన శత్రువుల దాడి నుండి బయటికి రావాలంటే 7 నుండి 8 బొక్కలు చేసుకుంటుంది ఒక హోల్లో. అంటే ఇటు రాడ్ పెడితే ఇటు వెళ్ళిపోతుంది, ఇటు రాడ్ పెడితే ఇటు వెళ్ళిపోతుంది. సో అట్లనే నేను ఒక 4-5 రకాల ఆర్థిక వనరులను ఏర్పాటు చేసుకున్నా. నా మెయిన్ ఇది కాదు,
ఇది కాకుండా ఇంకా 4-5 రకాల ఆర్థిక వనరులను ఏర్పాటు చేసుకున్నా. ఈ రోజు దుకాణం బంద్ చేయమంటే ఇదే క్షణంలో దుకాణం బంద్ చేసి కాలు మీద కాలేసుకొని నా పనులు నేను చేసుకుంటా. సో అంత కంఫర్టబుల్ జోన్లో ఉన్నా నేను. సో నాకు టెన్షన్ లేదు. నాకు అంటే నన్ను ఎవడో ఆపేస్తాడు, నేను ఆగేయాలి, ఏం లేదు, హ్యాపీగా వెళ్ళిపోతుంది. సపరేట్ బిజినెస్లు ఉన్నాయి నాకు 190 వ్యాపకాలు ఉన్నాయి నాకు. నన్ను జ్యోతిష్యం నేను 4 నెలలు జ్యోతిష్యం చెప్పుకోకపోతే జ్యోతిష్యం మీద సంపాదించేదానికంటే ఇంకో 5 రూపాయలు ఎక్కువ సంపాదించుకున్నా. ఇప్పుడు మధ్యలో నేను ఒక 4 నెలలు రెస్ట్ తీసుకొని నాకు వేరే వ్యాపకాలు చూసుకుంటే నాకు ఈజీ, ఎందుకంటే నేను కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నా. సో ఇప్పుడు నాకు దొరికింది మొన్నటి వరకు, నేను ఆ పని చేసుకున్నా. రెండోది ఉగాదికే కదా నేను మాట్లాడేది, తర్వాత ఏం మాట్లాడతా. రెండోది ఏంటంటే కొన్నిసార్లు మనకు కొన్ని విచక్షణ, కొన్ని జ్ఞానాలు కలుగుతాయి, కొన్నిసార్లు కలుగుతాయి. ఇప్పుడు నాకు కూడా అదే జ్ఞానం కలిగింది. ఎందుకు అంటే ఇక్కడ వాక్యూమ్ నేను కవర్ చేసిన, టాలీవుడ్లో తెలుగులో వాక్యూమ్ కవర్ చేసిన, ఇక్కడ ఏం లేదు. సో నేను వాక్యూమ్ ఇంకా క్లియర్ చేసుకోవాలి, ఇంకా పెంచుకోవాలి అంటే బాలీవుడ్కు పోవాలి, కన్నడ పోవాలి, తమిళ్ పోవాలి. సో అటువైపు నేను కాన్సన్ట్రేషన్ చేస్తున్నా ఎక్కువగా. అందుకని నేను ఇక్కడ సెలబ్రిటీల గురించి చెప్పడం ఆపేసిన, తెలుగు సెలబ్రిటీల గురించి చెప్పడం లేదు. ఇప్పుడు మీరు పాన్ ఇండియా ఆస్ట్రాలజీ 100% తప్పేముంది? అదే విన్నాను రీసెంట్గా, యుఎస్, దుబాయ్ అవన్నీ వెళ్తున్నారంట. అంటే దాని అర్థం క్లయింటేల్ ఉందనే కదా. ఇప్పుడు మన యూరోప్ పోయి వచ్చిన సరే, ఒక పెద్ద విషయంలో వెళ్ళేసి వచ్చిన చెప్పుకోవాలని లేదు, చెప్పను. క్లయింటేల్ ఉంది. ఆస్ట్రేలియాకి రెగ్యులర్గా ఎవ్రీ 3 months ఆస్ట్రేలియా పోతా, ఎవ్రీ 3 months లండన్ పోతా నా క్లయింటేల్కు. తప్పేముంది? అంటే ఉన్నట్టే కదా, నేను అనేది ఉన్నట్టే కదా. ఇప్పుడు విచక్షణ కలిగిన వాడు ఆలోచిస్తాడు. అంటే వేణుస్వామి మీద ఎందుకు వస్తున్నాయి రూమర్స్, ఎందుకు వేణుస్వామిని టార్గెట్ చేస్తున్నారు, నాకు అనవసరం. వాళ్లకు అవసరం ఉన్నోడు ఎంక్వైరీ చేసుకొని నా దగ్గరకు వస్తాడు. నేను ఇంకోటి అందరికి ఒకటే చెప్తా, నా పాజిటివ్ వీడియోల కంటే నా నెగిటివ్ వీడియోలే చూడండి. ఫస్ట్ జనాలు నన్ను ఎక్కిన వీడియోలు చూడండి, నన్ను దొబ్బిన వీడియోలు చూడండి, నా గురించి నెగిటివ్గా పెట్టిన వీడియోలు చూడండి. అప్పటికే మీకు నా మీద నమ్మకం కలిగితేనే నా దగ్గరికి రండి, లేకపోతే రావద్దు. ఫస్ట్ వాటిని ఎంజాయ్ చేయండి, వాటిని ఫుల్ ఎంజాయ్ చేయండి, చేసి నా దగ్గరికి రండి. అట్లాంటి వాళ్ళే నా దగ్గరకు వస్తారు. అవునా? నాకు అదే కావాలి. చెప్పారా? నాకు అదే, నాకు టీవీలో ఎప్పుడు కూడా చెప్తున్నా కదా, వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరైనా వచ్చిన వాళ్ళు చెప్తారు కదా. ఇప్పుడు ఉదాహరణ ఏమంటారు అంటే, ఇప్పుడు కామాఖ్య ఉంది, కామాఖ్యకి వెళ్తే ఇప్పుడు ఎవరో ఒకళ్ళు పబ్లిసిటీ చేసిరు, కామాఖ్యలో నాన్ వెజ్ ఉండదు, లిక్కర్ ఉండదు అని చెప్పి పబ్లిసిటీ చేసిరు. చెయ్యంగానే నా కామాఖ్య మెట్లెక్కగానే కనిపించేది నాన్ వెజ్, కామాఖ్య మెట్లెక్కగానే కనిపించేది లిక్కరు, గర్భగుడిలో ప్రదర్శనం చేస్తున్నంతసేపు మనకు కనిపించేది నాన్ వెజ్, లిక్కరు. సో అక్కడికి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు శివ అనే వ్యక్తి కామాఖ్యకి ఇంతవరకు వెళ్ళలేదు. సో ఇప్పుడు ఏమనుకుంటాడంటే వేణుస్వామి గురించి చెప్పిన ప్రచారాన్ని శివ నమ్ముతాడు. నాకు అదే కావాలి, ఇప్పుడు నమ్మడమే కావాలా. కానీ శివ నెల తర్వాత కామాఖ్యకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఎక్కడ చూసినా అడుగున నాన్ వెజ్, లిక్కర్ కనిపిస్తుంది శివకు. శివకు లాస్ట్కు ప్రసాదం కూడా నాన్ వెజ్ ఇస్తారు, ప్రసాదం కూడా లిక్కరే ఇస్తారు. అంటే తాగున ఆయన అని చెప్పి చేతిలో పోస్తారు. అంటే తీర్థంలో లిక్కర్ పోసి మీకు తీర్థం ఇస్తారు, మీరు తీర్థం తాగుతారు, లిక్కర్ పోసిరు. అప్పుడు ఒకసారి మీకు గుర్తొచ్చేది ఎవరు? వేణుస్వామి. ఓహో, వేణుస్వామి చెప్పింది 100% నిజము. అంటే మనం మూర్ఖులము, ఇన్ని రోజులు నమ్మింది, మనం తప్పు చేసినాం వేణుస్వామి విషయంలో. అక్కడికి వెళ్ళే వాళ్ళు క్షుద్ర పూజలు వీళ్ళు వాళ్ళు వెళ్తుంటారు. అసలు క్షుద్రం అంటే ఏంది? క్షుద్ర పూజలు శ్మశానంలో చేస్తారు. ఇవి వామాచార పూజలు. మందులలో, అలోపతి మందుల్లో రెగ్యులర్ మందులు స్టిరాయిడ్స్ లాగా స్టిరాయిడ్స్ అనేవి ఇవి. సో నాలెడ్జ్ లేకపోతే నిమ్మకాయలు పెట్టిన ప్రతి చోట క్షుద్ర పూజ అంటే శ్రీకాళహస్తిలో నిమ్మకాయలతోనే పూజ చేస్తారు. క్షుద్ర పూజ నాది అంటే వేణుస్వామి పూజలు చేయడం క్షుద్ర పూజలు, వామాచార పూజలు. నేను అనేది ఏంటంటే, నేను అది ఇప్పుడు ఇందాక అదే చెప్పిన, అనేవాడు ఫిల్టర్ లేకుండా ఎన్నన్నా అనుకొని, ఒకవేళ అట్లా అనుకుంటే వేణుస్వామి క్షుద్ర పూజలు చేస్తే సోషల్ మీడియాలో ఎందుకు పెట్టుకుంటాడు? నా లైఫ్లో నేను చెప్పేది ఒకటే, నేను ఆస్ట్రాలజీలో కానీ బ్రాహ్మణ్ కమ్యూనిటీలో కానీ నేను సన్నీ లియోను. నేను నా బట్టలు నేనే ఇప్పుకుంటా, నేను ఎవ్వరిని ఇప్పనీయా, నా బట్టలు నేనే ఇప్పుకుంటా. నేను దొంగతనంగా ఇవాళ వరకు పూజ చేసినా, దొంగతనంగా చెయ్యలేదు. పైన పూజ అవుతుంది, మీరు కెమెరా తీసుకొని పోయి పెట్టుకోండి. నాన్ వెజ్ పెట్టిర్రు, లిక్కర్ పెట్టిర్రు, పైన పూజ అవుతుంది. సో మీ ఇష్టం వచ్చినవి తీసుకోండి. నేను శాస్త్రానికి విరుద్ధంగా చేస్తే అమ్మవారు నన్ను సర్వనాశనం చేస్తుంది. నాకెవడన్నా అడ్డొచ్చి అనవసరంగా అమ్మవారిని బద్నాం చేస్తే వాడు సర్వనాశనం అవుతాడు. సింపుల్ లాజిక్. ఇంట్లో పెద్ద ఏం లేదు, ఇంట్లో నేను పెద్ద గొప్పగా చెప్పుకునేదే లేదు. వామాచారాన్ని క్షుద్ర పూజలుగా భావించి మాట్లాడుకుంటే మీ కర్మ. ఇంకోటి, నేను ఎందుకు లైవ్లో పెడతా పూజలన్నీ, ఎందుకు పెడుతున్నా అంటే నేను చేసేటి సక్రమమైనటువంటివి కాబట్టే పెడుతున్నా.
ఇంకోటి ఎక్స్ప్లోర్ చేసేవాడికి తెలుస్తాయి ఇవన్నీ. కామాఖ్య పోవాలంటే పోయేటప్పుడు 15,000, వచ్చేటప్పుడు 15,000, 30,000 రూపాయల ఫ్లైట్ టికెట్ ఎక్కి పోవాలి. ఒకప్పుడు 4,000 రూపాయల ఫ్లైట్ టికెట్ ఉంది వేణుస్వామి ప్రచారం చేయక ముందుకు. వారానికి ఒక్క ఫ్లైట్ ఉండే గౌహతికి. ఇవాళ ప్రతిరోజు పోవడానికి 3 ఫ్లైట్లు, రిటర్న్ రావడానికి 4 ఫ్లైట్లు వేణుస్వామి వల్ల ఏర్పడ్డాయి. ఇవాళ తెలుగు మీరు కామాఖ్య టెంపుల్కి వెళ్తే ప్రతి 10 మందిలో 5 తెలుగు వాళ్ళే ఉంటారు, కర్ణాటక వాళ్ళు ఉంటారు, తమిళ వాళ్ళు ఉంటారు. సో ఇంత స్ప్రెడ్ అయింది కామాఖ్య. సో రెండవది తెలియకుండా మాట్లాడే వాళ్ళ గురించి నేను మాట్లాడా, ఎక్స్ప్లోర్ చేసి మాట్లాడే వాళ్ళ గురించి నేను మాట్లాడతాను. మీరు కామాఖ్యకి వెళ్తే ఇప్పుడు గోవాలో ఏముంటుంది ఉంటుంది. ఉదాహరణ బ్యాంకాక్ అనగానే ప్రతి నా కొడుకు మాట్లాడేది ఏంది మసాజ్. హైదరాబాద్ కంటే గొప్పగా ఉంటుందా బ్యాంకాక్? నాకు తెలియదు. ఇండియా కంటే గొప్పగా ఉంటుందా బ్యాంకాక్? మరి ఇప్పుడు అట్లాంటప్పుడు ఆడవాళ్ళు ఎందుకు పోతున్నారు? ఇప్పుడు బ్యాంకాక్కు ఆడవాళ్ళు విపరీతంగా పోతున్నారు. అంటే బ్యాంకాక్లో మసాజ్ కాకుండా బీచెస్, వైట్ శాండ్ బీచెస్ చాలా ఫేమస్, ఫ్రూట్స్ ఫేమస్, చెట్లు ఫేమస్, ఎంటర్టైన్ చేసే ప్లేసెస్ చాలా. అంటే మూర్ఖులు, నాలెడ్జ్ లేని వాళ్ళు బ్యాంకాక్ గురించి తప్పుగా మాట్లాడతారు. అట్లనే మన దగ్గర పెద్దాపురం ఉంది. పెద్దాపురం గురించి అదేనా ఇక దాని అర్థం? పెద్దాపురంలో బుట్ట భోజనం చాలా ఫేమస్. ఓకే, నేను ఎక్కడికి వెళ్ళిపోయాను. పెద్దాపురం అని ఉంది, బుట్ట భోజనం ఉంది. పెద్దాపురంలో బుట్ట భోజనం నాకు ఇష్టము, కొంతమందికి వేరే ఇష్టం. అంటే నేను అనేది ఏంటంటే మీ ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు చిలకలూరుపేట అని పేరు, అంత మాత్రం తప్పు పడతామా? అంటే మూర్ఖపు వేదవాళ్ళు మాట్లాడే మాటలకు నేను తీసుకోవాల్సినటువంటి పని నాకు లేదు. రెండవది, కాదేది విమర్శకు అనర్హం. అంటే వేణుస్వామి దగ్గర విషయం ఉంది, వేణుస్వామి సెలబ్రిటీ కంటెంటు, లేదా వేణుస్వామిని ట్రోల్ చేసినా, వేణుస్వామిని తిట్టినా, వేణుస్వామి గురించి సబ్జెక్టు పెట్టినా, కనీసం మనకు ఒక వీడియోతోని ఒక 5 జీతాలు వెళ్తాయి అనేటువంటి నమ్మేటువంటి ప్రజల గురించి నేను మాట్లాడను. ఎందుకంటే నా వల్ల వాళ్ళ జీతాలు వెళ్తున్నప్పుడు నేను సంతోషపడతా. నా వల్ల జీతాలు వెళ్తున్నప్పుడు నేను ఎంత తిడితే నాకు అంత ఆనందం. ఎందుకంటే వేణుస్వామి మంచోడు అని చెబితే ఎవడు చూడడు. వేణుస్వామిని తిడితే 5 లక్షలు చూస్తాడు. 5 లక్షలు అంటే కనీసం 30,000 రూపాయలు. అంటే నాకు తెలియదు సరిగా, ఒక జీతం వెళ్ళిపోతుంది కదా. సో నేను అనే పాయింట్ ఏంటంటే, నన్ను తిడితే నేను అసలు బాధపడను, నన్ను తిడితే నేను సంతోషపడతా. కారణం ఏంటంటే అట్లీస్ట్ ఆ వీడియోతోని నన్ను ఒక 1000 మంది అన్న గుర్తుపడతారు. ఇప్పుడు ఆస్ట్రాలజీ పరంగా నాకుండే గుర్తింపు నాకుంది, నేను కాదనను. కానీ ఇంకా నా గుర్తింపు నేను పెంచుకోవాలంటే ఎట్లా పెంచుకుంటా? నాతో అయిపోయింది. ఇంతకంటే నేను ఏం చేయలేను. ఇక నేను మ్యాక్సిమం చేసేసిన ఆస్ట్రాలజీలో. ఇప్పుడు వేణుస్వామి అంటే సౌత్ ఇండియాలో వేణుస్వామి అనగానే ఆస్ట్రాలజీ పేరు వస్తుంది, ఆస్ట్రాలజీ అనగానే వేణుస్వామి వస్తుంది. ఎవడు అవునన్నా కాదన్నా నేనే మార్గదర్శకం, దీంట్లో అనుమానమే లేదు. కానీ ఇంతకంటే నాకు ఇంకేదో కావాలి అంటే నేను డబ్బులు. ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చిర్రు, ఎక్కడైనా నా నేమ్ ప్లేట్ మీరు చూసిరా? చూడలేదు. నా ఫోటో కనిపిస్తుందా మీకు నా ఆఫీస్లో? లేదు. అది నా రేంజ్, అది నా రేంజ్. నాకు విజిటింగ్ కార్డు ఉండదు, నాకు విజిటింగ్ కార్డు ఉండదు, నాకు నేమ్ ప్లేట్ ఉండదు, నాకు నా ఫోటో ఉండదు ఎక్కడ. అమ్మవారి ఫోటోలు, వెంకటేశ్వర ఫోటోలు తప్ప నా పర్సనల్ ఫోటోలు నేను ఎక్కడ పెట్టుకోను. మీరు నన్ను వేణుస్వామి కాదు ఎల్లయ్య అన్న నేను యాక్సెప్ట్ చేస్తాను. ఒకవేళ ఒక రోజు యాంకరింగ్లో ఒక ఆమె ఏం చేసిందంటే, అమ్మాయి ఇంటర్వ్యూ చేయబోతూ వేణుస్వామి కాకుండా ఏదో కొత్త పేరు చెప్పింది. కొత్త పేరు చెప్పి భయపడ్డది. అంటే నేను ఫ్లోలో చెప్పేసి భయపడ్డది. స్వామి తప్పు చెప్పినా అంటే నీ ఇష్టం వచ్చిన పేరు చెప్పుకోపో అన్న. జనాలకైతే నేను వేణుస్వామి అని తెలుసు కదా. ఇప్పుడు వేణుస్వామి బొమ్మేసి పుల్లయ్య అంటే అయితే వేణుస్వామి అనుకుంటారు కదా జనాలు. నేను అనేది అది. సో నాకు ఎంత విమర్శ చేస్తే ఐఎమ్ ఫీల్ హ్యాపీ. అంటే మీ గురించి మీరు అంత క్రియేట్ జనాల్లో అందరికీ తెలుసు, అంత ఉంది ఆల్రెడీ. నేను మౌత్ పబ్లిసిటీని నమ్ముతా. మౌత్. రెండవది సింపుల్ లాజిక్. తెలుగు జనాలు అంత పిచ్చోళ్ళ. ఎక్కడ ఎవరి గురించి నెగిటివ్ పడుతుంది, ఏం పడుతుంది, ఎందుకు పడుతుంది, దీని వెనకాల ఏం జరుగుతుంది అని ఆలోచించలేనంత చవటలో అని నేను అనుకోను. ప్రతి యాడ్ను క్షుణ్ణంగా పరిశీలిస్తారు, ప్రతి టీవీలో టెలికాస్ట్ అయ్యే ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తారు, దీని వెనక వీళ్ళ మోటో ఏంది అనేది కూడా ఆలోచిస్తారు. సో చాలా సింపుల్గా అనలైజ్ చేస్తారు. సో అంత మాత్రాన నాకు వచ్చేదేముంది, జనాలు ఒకటి నన్ను విమర్శించేవాడికి లేదా నన్ను శత్రువుగా భావించేవాడు ఆ 2 రోజులు మంది ఎక్కువ తాగుతాడు, 2 పెగ్గులు, అంతకుమించి వాడు వీకేది ఏం లేదు. రెగ్యులర్గా తాగే మందు కంటే 2 పెగ్గులు ఎక్కువ తాగుతాడు, 2 ముక్కలు ఎక్కువ తింటాడు. ఎందుకంటే అబ్బా వేణుస్వామికి ఏదో అయిపోయింది అని. కానీ అంతకుమించి జరిగేది ఏముంటుంది? వేణుస్వామి మర్డర్ చేసినా, మానభంగం చేసినా రాజ్యాంగానికి అతీతంగా లోపలికి పోతాడు. అది కాకుండా 19(1) ప్రకారమే ఎవరికైతే జనాలకు స్వేచ్ఛ మాట్లాడే హక్కు ఉందో దాన్ని బేస్ చేసుకుని వేణుస్వామి మాట్లాడతాడు తప్ప వేణుస్వామి రాజ్యాంగాన్ని మీరి ప్రవర్తించేటువంటి పరిస్థితి లేదు. రాజ్యాంగానికి లోబడి ప్రవర్తిస్తాడు. సో ఆర్టికల్ స్పీచ్ 19(1) ప్రకారమే మాట్లాడతాడు. దీంట్లో ఎటువంటి సమస్యలు లేదు. నా వృత్తి ఆస్ట్రాలజీ. సో పర్ఫెక్ట్గా మాట్లాడుకుంటా. కానీ నా గురించి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఎప్పుడు కూడా నా శ్రేయోభిలాషులే. ఎందుకంటే వాళ్ళు నా స్థాయిని పెంచుతూ ఉన్నారు కాబట్టి నేను వాళ్ళని ఎప్పుడూ శత్రువులుగా భావించను. వేణుస్వామి గారితో డేంజర్ అంటే మిగతా కొంతమంది
బ్రాహ్మణ లైక్ పంతులు కానీ వీళ్ళు కానీ చెప్పేది ఇది వేణుస్వామి గారి డేంజరు. ఆయన్ని ఒకవేళ ఏమైనా అంటే మళ్ళీ ఆయన పూజలు చేసి మనం నాశనం అయిపోయేలా ఇది కూడా ఆయన చేయగలడు, ఆయన పవర్స్ ఉన్నాయి. నమ్ముతున్నట్టే కదా, అంటే నాకు వర్తుందనే కదా. అలా అలా నాకు అర్థం కాదు. వర్తున్నట్టే కదా. ఇప్పుడు వర్త్ లేకపోతే ఫీల్ కావాలి. భయపడుతున్నారంటే నమ్ముతున్నట్టే కదా. సబ్జెక్ట్ ఉందని నమ్ముతున్నారు కదా. ఓకే ఓకే, పవర్స్ ఉన్నాయి, పవర్స్ నమ్ముతున్నారంటే సబ్జెక్టే కదా. అది తప్పేం లేదే దాంట్లో, దాని తప్పేం లేదు కదా. అంటే నా దగ్గర పవర్స్ నమ్ముతున్నారు కదా, అంటే అవతల ఇట్ ఈస్ ప్రూవ్డ్ కదా. నేను అనే పాయింట్ ఏంటంటే నేనేదో జనాల్ని ఉద్ధరిస్తా, నేనేదో జనాలకు పూజలు చేసి వాళ్ళను మంచి చేస్తా అనుకున్నప్పుడు ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే రేపు ఇచ్చినాయాలా నీకు వచ్చిన సమస్యల్ని క్లియర్ చేసుకోరా అంటారు ఫస్ట్. మరి నా సమస్యలను క్లియర్ చేసుకుంటా కదా, లాజికా కాదా? చేస్తారా నిజంగా? నేను అడిగే పాయింట్ మీకు అర్థం కాలా? అర్థమైంది. నేను చెప్తున్నది ఒకటి, నీకు అర్థమవుతున్నది. నాకు ఒక న్యాయపరమైన చిక్కు వచ్చినప్పుడు దాని నుండి బయటపడడానికి నేను పూజలు చేసుకుంటానా చేసుకోనా? మరి వాటి ద్వారానే కదా నేను జనాలకి. ఇప్పుడు నీకేదన్నా ప్రాబ్లం వచ్చి రేపు పొద్దున వేణుస్వామి గారు నాకు ఈ సమస్య వచ్చింది అంటే సమస్య మీరు ఎప్పుడు నమ్ముతారు? నన్ను మీరు చేశాక కాదు, మీరు నేను బయటపడ్డప్పుడు నమ్ముతారు. అదే మీ సమస్యల నుంచి మీరు బయటపడ్డాక జనాలు నమ్ముతారు. అర్థమైంది. బట్టతల పెట్టుకొని నేను వెంట్రుకలు మొలిపిస్తాను టీవీలో యాడ్ ఇస్తే అమనా బుద్ధులు తిడతారు. అరే నీకే గుండు మీద ఎంటికలు లేవు, నువ్వేం మొలికిస్తావురా అని. అట్లనే నేను కూడా నా స్టామినా ఏందో జనాలకు తెలియజెప్పాలి అంటే నేను నా సమస్యల నుండి బయటపడ్డప్పుడే కదా ఎదుటి వ్యక్తికి చేసే రైట్స్ నాకు ఉంటాయని చెప్తున్నా. అంటే ఇప్పుడు మీకు వచ్చిన సమస్యల నుంచి మీరు బయటపడ్డారు, మీకు మీరే పూజ చేసుకున్నారు. ఎందుకు చేసుకోవు? నా జాతకాన్ని నేను విశ్లేషించుకుంటా కదా. నాకు వచ్చే సమస్య నేను అనుకోను, బట్ నేను సమస్యలు వస్తే వాటిని క్లియర్ చేసుకోవడానికి నాకుండే రెమెడీస్ నాకు ఉంటాయి కదా. మీరు చేశారు ఆ పూజల్లో ఎవరైనా నష్టపోయారా? ఎవరినైనా? ఎవరిని నేను అనేది ఏంటంటే మనం బాగుండాలని కోరుకుంటాం. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ నేను శత్రువుగా భావించాలి కదా. నేను అంత దూరం ఆలోచించాను. నేను ఎదుటి వ్యక్తిని శత్రువుగా ఎప్పుడు భావిస్తా అంటే వ్యక్తిగతంగా వచ్చి నన్ను కొట్టినప్పుడు నేను భావిస్తా. అంటే నా గురించి చెడుగా మాట్లాడడం అనేది నాకు శత్రువు కాదు. ఎందుకంటే వాళ్ళ వృత్తి అది, వాళ్ళ వృత్తి అది. బోల్డ్ మంది మాట్లాడతారు అందరితో, అందరూ శత్రువులు. నేను అదే అంటున్నా. ఇప్పుడు ఇదే వీడియో కింద మళ్ళీ పెడతాడు ఎవడో, మళ్ళీ వచ్చిన వారా పంది అని పెడతాడు. ఇప్పుడు నేను వాడిని వాడిని ఇల్లు ఎత్తుక్కుంటూ పోవాలా? నేను వాడిని ఇల్లు నాకు కనీసం లక్షల్లో క్లయింటేల్ ఉంటుంది. ఈ వీడియో కింద తిడితే మహా తిడితే ఒక 10 మంది తిడతారు. ఈ 10 మంది అలవాటు అయిపోయి, అలవాటు కాదు, కలియుగ ధర్మము. నేను చాలా ప్రాక్టికల్గా ఉంటా. నేను చాలా లేకపోతే ఎంత దమ్ము ఉంటే ధనిష్టల నేను వచ్చి మందు తాగుతా, నాన్ వెజ్ పెడతా అని చెప్పుకోవాలంటే చాలా విషయం ఉండాలి, మామూలు విషయం కాదు. ఈ కమ్యూనిటీలో తట్టుకోవాలి. అందుకనే నేనేమంటున్నా, ఒక బ్రాహ్మడు అనగానే ఇప్పుడు ఉదాహరణ ఒక పెద్ద పూజారు ఉన్నాడు గుడికి. ఆ పెద్ద పూజారిని టార్గెట్ చేయాలంటే ఫస్ట్ టార్గెట్ చేసేది నాన్ వెజ్ తింటాడు, లిక్కర్ ముట్టుకుంటాడని చెప్తారు. అందుకని నేనే నా బట్టలు ఇప్పేసుకుంటున్నా. అవకాశం లేదు అంటే నేను ఆల్మోస్ట్ ఆల్ అండర్వేర్తో సహా అన్ని ఇప్పేసిన. ఒకవేళ నేను అండర్వేర్ ఉంటే అదన్నా లాగుదామని ఎవడో వస్తుండే, నేను అది కూడా ఇప్పేసిన. ఇంకేముంది నా నాయన నన్ను ఇప్పడానికి? నా దగ్గర ఏం లేదు కదా. ఇప్పుడు నువ్వేమైనా కొత్తవి చూపిస్తే ఏం చూపిస్తావు? నువ్వేం చూపిస్తావు? సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం నేను వేరే అమ్మాయితో పడుకున్నా, అమ్మాయితో ఇష్టంతో పడుకుంటే అది కూడా నాకేం తప్పు లేదు. ఇంకా నువ్వు నాకు ఏం చూపిస్తావు? నేను ఎప్పుడన్నా నేను సామాజికానికి వ్యతిరేకంగా చేసినప్పుడు, శాస్త్రానికి వ్యతిరేకంగా చేసినప్పుడు నువ్వు నా గురించి వ్యతిరేకంగా చూపిస్తావు. అంతే తప్ప నా దగ్గర ఏమున్నాయని చూపిస్తావు? నేను చచ్చే వరకు చూపించలేవు. నేను నన్ను బొందబెట్టే వరకు, నన్ను తగలబెట్టే వరకు నేను తప్పు చేసినా చూపించలేవు. నేను చెయ్యను. మీరే చెప్పేసుకుంటున్నారు. నేనే చెయ్యను. నేను ఇప్పుడు పైసలు లేనివాడు, పైసలు పోగొట్టుకున్నవాడు బెట్టింగ్లోకి పోతాడు. లేదా ఇప్పుడు కొత్త వ్యవహారాలు ఉన్నాయి. ఒకడేమో నిధులు దొరుకుతాయని పోతాడు, ఒకడేమో రైస్ పుల్లర్ అని పోతాడు. ఇవన్నీ ఏం కావని తెలుసు, మనకు తెలుసు, వాడికి తెలియదు. వాడు మానసికంగా వీక్ కాబట్టి వాడు సొంతంగా డబ్బులు దొంగతనంగా నాకు అవసరమే లేదురా నాయన. నాకు వేరే వ్యాపకాల నుండి డబ్బులు వస్తున్నప్పుడు లంగ పని చేసే అవకాశం నేనెందుకు చేస్తా? నాకు అవసరమే లేదు. నన్ను లంగ పని చేయమని చెప్తే నేను చెయ్య. నాకు వద్దు. నేను లంగ పని చేసే సవ్వాలే లేదు, నాకు అవసరం లేదు. రెండోది ఏంటంటే నా దగ్గరికి రానంత వరకే నా గురించి నెగిటివ్గా మాట్లాడతారు. ఒక్కసారి నా ఆఫీస్లోకి ఎంటర్ అయ్యారు అంటే వానికే అర్థమైపోతుంది, నీ అమ్మాయి కుల్లా ఉన్నాడు రా నాయన, ఈయనతో వేస్ట్, ఈయన దగ్గర ఏం దొరకదు. రెండవది, ఇవాళ ఎక్కడ పడితే అక్కడ కెమెరాలు పెట్టుకొచ్చేటువంటి స్థాయిలో ఇది మనకు సైన్స్ పెరిగింది. ముక్కు పుల్లలు కూడా పెట్టుకొస్తారు, చౌకమ్మలు కూడా పెట్టుకొస్తారు. నేను లంగ పని చేస్తే కూర్చొని 2 నిమిషాలు దొరకబట్టి టెలికాస్ట్ చేస్తారు. కానీ మాటలున్నాయి, క్లారిటీ సాక్ష్యం లేదు. ఇక మరి ఏం చేస్తా నేను?
పోనీ నేను అందరిలాగా దాచిపెట్టే మనిషిని కాదు, దొంగతనంగా లంగపానంగా డోర్లు అన్నీ కుల్లా ఉన్నాయి. మీరు ఎక్కడికొచ్చినా మాట్లాడి నా ఆఫీస్లో ఏమైనా చేయండి, ఓపెన్గా పూజలు చేస్తా. ఇంకోటి వేరేటోడు పెట్టే కానీ నేనే పూజ పెడుతున్నా. ఇంకోటి రెండోది బాటిల్ కూడా నా చేతిలో పట్టుకొని అమ్మవారికి నైవేద్యం చేస్తున్నా. పోనీ నేను బాటిల్ దొంగతనంగా ఇది మందు బాటిల్ కాదు అని చెప్తలేను. బ్లూ లేబుల్ బాటిల్, రాయల్ సల్యూట్ బాటిల్ నేనే పోసి మరి అమ్మవారికి నైవేద్యం చేస్తున్నా. ఇంకా ఎక్కడనే దాపరికం ఉంది. ఇంకా బాటిల్స్ కూడా కాస్ట్లీ, అంటే పెద్ద పెద్ద గెస్టులకే అవి పెద్ద వాళ్ళ విఐపి రేంజ్ని బట్టి పెడతాం. రాయల్స్ నార్మల్ వాళ్ళు వస్తే వాళ్ళకి తగ్గట్టి వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఉదాహరణ ఇప్పుడు బాలయ్యబాబు చేస్తే మ్యాన్షన్ హౌస్ పెడతాం. కొంతమంది ఎన్ఎస్సి, ఇప్పుడు ఎన్ఎస్సి అంటే ఇప్పుడు ఉదాహరణ వాడు మొన్న ఎవడో విమర్శిస్తుండు నన్ను. మొన్న ఎవడో ఆయన లారీ కళ్ళద్దాలు పెట్టుకుంటాడు అని ఒక జ్యోతిష్కుడు నన్ను విమర్శిస్తున్నాడు. అంటే అరే లారీ కళ్ళద్దాలు అది కొనాలంటే కాశీ దాకా దేకాలి. ఎంత ఉంటే అంటే మన లైఫ్లో దాని వాల్యూ తెలియదు. అదే కుక్కకి ఏం తెలుసు కుసుమపు వాసన, నెయ్యి గురించి ఏం తెలుసు కుక్క కంటే. వాడు ఏదో మాట్లాడతాడు. వాడు మాట్లాడినప్పుడు నేను వాడి మీద పీటీ చూపిస్తా. అరే నా కళ్ళద్దాల గురించి మాట్లాడుతున్నారు, ఆ కళ్ళద్దాలు నీ జీవితంలో చేతులు కూడా పట్టుకొని చూడలేవురా నువ్వు. ఇంకా నువ్వు దాని గురించి మాట్లాడితే నువ్వు ఇక వాడిని కుక్క కంటే హీనంగా నేను చూడాలి తప్ప వాని గురించి వాని మీద నేను సింపతి చూపిస్తా తప్ప నేను కోపానికి ఎందుకు వస్తా. అట్లా చాలామంది విమర్శ చేస్తుంటారు. విమర్శల గురించి మనం పట్టించుకునే. మీకు బ్రాండ్ బట్టలు, బ్రాండ్ స్పెట్స్ అవన్నీ ఎలా అలవాటయ్యాయి? అంటే ఎలా అలవాటయ్యాయి అంటే ఇప్పుడు కూడా చెప్తా. జాతక రీత్యా శుక్రుడు ఎవరికైతే కొద్దిగా నీచంలో ఉంటాడో వాళ్ళు ప్రతి శుక్రవారం నాడు పర్ఫ్యూమ్ కొట్టుకోవాలి. శుక్రుడు అంటే లగ్జరీస్. ఓకే. శుక్రుడు జాతకంలో శుక్రుడు గ్రహం నేను మాట్లాడేది. శుక్రగ్రహం వీక్ ఉన్నప్పుడు ప్రతి శుక్రవారం నాడు పర్ఫ్యూమ్ కొట్టుకోవాలి. అండ్ ఒక పెగ్గు 30 ml కాచేయాలి. తాగుమని చెప్తే వేణుస్వామి చెప్పిండు కదా అని ఒక ఉద్యమంలాగా తాగొద్దు. ఒక 30 ml స్కాచ్ తాగాలి. అట్లా ఒక 3 నెలలు చేసిన తర్వాత డెవలప్మెంట్ ఏందో మీకే కనిపిస్తుంది. డెవలప్మెంట్ ఏందో మీకే కనిపిస్తుంది. మళ్ళీ వేణుస్వామి మందు తాగేమన్నాడు అని కాంట్రవర్సీ కావచ్చు. డాక్టర్లే చెప్తారు. 30 ml తాగితే హార్ట్కి మంచిది, బీపీకి మంచిది అని చెప్తారు. కానీ డాక్టర్ల పేరు అడ్డం పెట్టుకొని కుంభాలు తాగుతారనే భయానికి డాక్టర్లు చెప్పరు, ఆపేశారు. 30 ml అనేది చాలా మంచిది. బట్ నేను రోజు తాగమంటలేను. శుక్రవారం నాడు మాత్రమే. అది కూడా శుక్రుడు నీచంలో ఉంటే. శుక్రుడు 6వ ఇంట్లో, 12వ ఇంట్లో, 8వ ఇంట్లో ఉన్న శుక్రుడి మీద శని దృష్టి ఉన్న జాతకరీత్యా మీరు శుక్రవారం నాడు 30 ml పెగ్గు తాగండి నైటు. అది కూడా ఫ్యామిలీతోని మహమ్మద్ రఫీ పాటలు పెట్టుకొని, ఏఆర్ రెహమాన్ పాటలు పెట్టుకొని, ఇళయరాజా పాటలు పెట్టుకొని ఆ పెగ్గు తాగి ఆ పాటలు ఎంజాయ్ చేసి పండుకోండి హ్యాపీగా. సో మీ లైఫ్ ఎట్లుంటుందో చూడండి. నేను మాట్లాడేది వ్యాపారమో ఇతర ఉద్యోగం చేసే వాళ్ళ గురించి కాదు. ప్రత్యేకించి 100 రూపాయల దగ్గర 1,00,000 రూపాయలు సంపాదించగలిగి రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వ్యాపారస్తులు, పొలిటీషియన్స్, పెద్ద వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. టీచర్లు, అటెండర్ల గురించి నేను మాట్లాడతలేను. టీచర్ ఎంత తాగినా తాగుడు మిగులుతుంది తప్ప పైసలు రావు. ఎందుకంటే ఆయన జీతం అంతే కాబట్టి. సో ఎక్కడైతే పెరగడానికి ఆస్కారం ఉంటుందో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. సో ఇది కూడా మంచిది రెమెడీ. సో ఇలాంటి రెమెడీలు చెప్పాలంటే వేణుస్వామి చెప్తాడు కానీ వేరేటోడు చెప్పాడు. ఎందుకంటే వాడికి భయం, మందు తాగమంటే తప్పు. అరే మందు తాగమంటే తప్పు అయితే మందు యాడ్ ఎందుకు వస్తుంది, మందు ఎందుకు తయారు చేస్తారు? సో ఇదన్నీ అందుకనే దేశ కాలమాన పరిస్థితి. కసినో తీసుకుపోయి గోవాలో పెడితేనేమో లీగలు, హైదరాబాద్లో పెడితే ఇల్లీగలు. సో నేను దేశ కాలమాన పరిస్థితులు అందుకనే చెప్తున్నా. దేశ పరిస్థితులు అంటే గోవాలో యాక్సెప్ట్ గేమింగ్ యాక్ట్, ఇండియా హైదరాబాద్లో యాక్సెప్ట్ కాదు. సో అదే చెప్తున్నా. ఒక దగ్గర విడాకులు అనేవి ఇండియాలో కష్టము, అమెరికాలో ఈజీ. అమెరికాలో 10 విడాకులు తీసుకున్నా ఎవడు పట్టించుకోడు. సో ఇవన్నీ కామన్. ఒకప్పుడు ఒక పెళ్లి చేసుకో, రెండో పెళ్లి అనేది చాలా పెద్ద విషయం. ఇవాళ తెలుగు సమాజం కానీ ఎంత గొప్పదైపోయిందంటే 5వ పెళ్లికి కూడా శుభమా అంటూ 5వ పెళ్లి అంటున్నారు. కాబట్టి చాలా వైడ్ రేంజ్ ఆఫ్ థింకింగ్ అనేది మారిపోయింది. కాబట్టి వేణుస్వామి కూడా మారిండు దాంట్లో. సింపుల్, అంతే, ఏం లేదు. ఇనయ మీ ఫ్రెండ్? ఇనయ ఫ్రెండ్ అనే పదం తప్పు కదా. ఫాలోవర్స్ ఉంటారు, నా క్లయింట్లు ఉంటారు. నా క్లయింట్లు ఉంటారు అంతేగాని. తనకి రీసెంట్గా బాయ్ ఫ్రెండ్ వచ్చి బ్రేకప్ అయింది కదా, మరి మీరు చెప్పలేదా తనకి? ఇలా నాకు సంబంధం లేదు. మీ దగ్గర కూడా పూజ చేయించుకున్నారు కదా మీ దగ్గర. నేను పూజ చేసింది ఆమె పర్సనల్ ఇష్యూ కోసం కాదు కదా. నేను ఆమె పూజ చేసింది సినిమా కోసం చేసినా. ఇప్పుడు రాజాసార్లు ఆమె చేస్తుంది కదా, ప్రభాస్ సినిమాలో ఆమె యాక్టింగ్ చేస్తుంది. అంతవరకు నా దగ్గరికి 190 మంది వస్తారు కదా, వాళ్ళ గురించి వ్యక్తిగతంగా వాళ్ళని కంటిన్యూగా ఉండేది నాకు లేదు. నాగ చైతన్య శోభిత జాతకాన్ని మీరు చెప్పడం జరిగింది కదా, అది తప్పని ఇప్పటికైనా ఒప్పుకుంటున్నారా? టైం విల్ డిసైడ్ అండి ఏదైనా కానీ. నేను జాతకాలు చెప్తా, పర్సనల్గా నాకు ఎవరి మీద ఏ కోపాలు ఉండవు. వేణుస్వామి జాతకం చెప్పినప్పుడు కామెడీ, 2-3 ఏళ్ళు అయినాక సీరియస్. సో నేను నమ్మింది నేను చెప్పిన.
సింపుల్. ఓకే. సెలబ్రిటీ జాతకాలు వేణుస్వామి చెప్పి కలకల్లాడిన వేణుస్వామి ఈ మధ్య సెలబ్రిటీల నుంచి కొంచెం రావడం కానీ విజిటింగ్ కొంచెం తక్కువ అయ్యి డౌన్ అయ్యింది అంటున్నారు, నిజమా అది? పెరిగింది. ఓ పెరిగింది. కాకపోతే ఇంతకు ముందులాగా పబ్లిక్లో పెట్టట్లేదు. ఓకే. నేను పెట్టట్లేదు. ఓకే. దిష్టి అన్న? దిష్టి అని కాదు, నేను పెట్టట్లేదు. అవసరం లేదు, ఆ స్థాయి దాటిపోయినా అనుకుంటున్నా. అంటే పబ్లిసిటీ చేసే స్థాయి దాటిపోయినా అనుకుంటున్నా. ఓకే. పబ్లిసిటీ స్టంట్లు ఎందుకులే లోపల. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఒక టీవీ ఛానల్ బ్రేకింగ్ న్యూస్ ఇచ్చి, ఉదాహరణ TV9 గురించి మాట్లాడుకుందాం. 2002 సంవత్సరంలో స్టార్ట్ అయిన టీవీ ఛానల్ బ్రేకింగ్ న్యూస్ కోసము తన స్టాండర్డ్స్ క్రియేట్ చేయడం వరకే తన ప్రయత్నం తను చేస్తుంది. ఒక లెవెల్ వచ్చిన తర్వాత, ఒక నెంబర్ 1 పొజిషన్ వచ్చిన తర్వాత చిల్లర వేషాలు లేదు. అట్లనే వేణుస్వామి దానికోసం ప్రయత్నం చేసిండు, సెలబ్రిటీ జాతకాలు చెప్పిండు. వేణుస్వామికి ఆ స్టేజ్ వచ్చింది కాబట్టి వేణుస్వామి ఇప్పుడు చిల్లర వేషాలు ఏదలుచుకోలే. అంటే ఇప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పి వేణుస్వామి సెలబ్రిటీ. సో వేణుస్వామి ఇప్పుడు సెలబ్రిటీ జాతకాలు చెప్పాల్సినటువంటి పరిస్థితుల్లో వేణుస్వామి లేడు అని అనుకున్నాడు కాబట్టి వేణుస్వామి సెలబ్రిటీ జాతకాలు చెప్పట్లేదు. సింపుల్ లాజిక్. నాకు కావాల్సిన పబ్లిసిటీ కంటే ఎక్కువ వచ్చింది, ఇంకేం చేసుకుంటా నేను? నాకు ఎక్కువ ఎక్స్ట్రీమ్ వస్తుంది, నాకు వద్దు. ఇప్పుడు వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు నేను స్లో చేసినప్పటి నుండి ఆగస్టు నుండి మీరు యూట్యూబ్ చెక్ చేస్తే వేరే జ్యోతిష్కులు వేసుకుంటారు అంటే. ఇప్పుడు వేరే జ్యోతిష్కులు కంటిన్యూగా పోతున్నారు, సినిమా హీరోల గురించి చెప్తున్నారు, పొలిటీషియన్ల గురించి చెప్తున్నారు. నేను తమ్మునే చూస్తుంటా కదా, విపరీతంగా చెప్పుకుంటారు. మీ నుంచే స్టార్ట్ చేశారు. నేను అదే చెప్తున్నా. కానీ నేను చెప్తే మనోభావాలు దెబ్బతింటాయి, కానీ వాళ్ళు చెప్తే తినవు. ఎందుకంటే నాకున్న స్ట్రైక్ రేట్ అట్లాంటిది. మీరు వైరల్ కంటెంట్. ఎస్, అదే చెప్తున్నాను నేను. ఇంకా ఆ రేంజ్కి వచ్చినా కాబట్టి నేను చెప్పదలుచుకోలే, వదిలేసిన. అంటే ఈ రేంజ్ రావడం కోసం చెప్పినా ఎందుకు చెప్పొద్దు? రేంజ్ వచ్చి వదిలేసిన. మళ్ళీ ఇప్పుడు చెప్పే ఆలోచన లేదు. ఇప్పుడైతే లేదు, ఫ్యూచర్లో ఇప్పుడైతే లేదు. నా జాతకం మారి మళ్ళీ నాకు చిమ అంటే చెప్తా. మీ జాతకం ఎప్పుడు మారిపోతుంది? మారింది, ఆల్రెడీ మారింది, మళ్ళీ మారుతుంటది కదా. ఇప్పుడు ఎలానో ఎవ్రీ ఇయర్ మారుతుంటది కదా జాతకం అనేది. ప్రతి ఇయర్ గురువు మారుతుంటాడు, ప్రతి 2.5 ఏళ్ళకు శని మారుతుంటాడు. సో మారినప్పుడు జాతకాన్ని బేస్ చేసుకొని 12% మన స్వయంకృత అపరాధం ఉంటుంది, 88% జాతకం ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఎలానో ఉగాది వస్తుంది, కొత్త ఈ ఇయర్ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి చెప్తారు? ఈ సంవత్సరము వచ్చేటువంటి సంవత్సరం పేరు యాక్చువల్గా మనకు యుగాది అనేది రూపాంతరంగా మారి ఉగాది అయింది. యాక్చువల్గా యుగాది అది ఉగాదిగా మారింది. ఈ సంవత్సరము పేరు శ్రీ విశ్వ వసునామ సంవత్సరము. ఈ సంవత్సరానికి అధిపతి రవి, అంటే సూర్యుడు. సో ఈ సంవత్సరము ఎలా ఉండబోతుంది ఓవరాల్ సంవత్సరము అంటే, రవి అంటే రాజు, రాజకీయాలు, పబ్లిసిటీ, ఈ 3 రవి కమాండ్ చేస్తాడు. అంటే ఈ సంవత్సరము బాగా 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 ఎఫెక్ట్ అయ్యేటువంటి వాళ్ళలో రాజకీయ నాయకులు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. దేశాలు ఉన్నాయి, అంటే దేశాల మధ్యన, రాష్ట్రాల మధ్యన యుద్ధ వాతావరణము, రాజుల మధ్యన వైరము, రాజులకు ప్రాణగండము, రాజులకు కారాగార వాసము, ప్రకృతి వైపరీత్యాలు, మరీ ముఖ్యంగా అగ్ని ప్రమాదాలు, విమాన ప్రమాదాలు, పడవ ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, సో అనుకోని ప్రదేశాలలో అగ్ని ప్రమాదాలు, అలాగే సునామీ హెచ్చరికలు, అలాగే నగరాల్లో విపరీతమైన వర్షపాతము, అండ్ మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం విడాకుల సంఖ్య చాలా ఎక్కువ. అలాగే వీటిలో పాజిటివ్ తీసుకుంటే ఆడవారికి విపరీతమైన రాజయోగము, అంటే ప్రాముఖ్యత అనేది ఈ సంవత్సరం ఆడవారికి పెరుగుతుంది. అలాగే 25 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల యువతలో ఎక్కువగా కార్డియాక్ అరెస్ట్లు, అంటే చనిపోవడము, అలాగే కన్ను లేదా చర్మానికి హార్ట్, లివరు సంబంధించినటువంటి ఏదైనా ఒక వైరస్ బాధించే అవకాశము. సో ఇవన్నీ కూడా ఈ సంవత్సరం ఉన్నాయి. దీనికి కారణం షష్ఠగ్రహ కూటమి అని మీనరాశిలో ఏర్పడుతోంది. సో షష్ఠగ్రహ కూటమి 2019 డిసెంబర్లో ఏర్పడ్డప్పుడు మనకు కరోనా వచ్చింది. అలాగే ఈ సంవత్సరము మార్చి 30వ తేదీ 2025 సంవత్సరంలో మనకు మళ్ళీ షష్ఠగ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడుతోంది. సో దీనివల్ల సుమారు మేషరాశి, సింహరాశి, తులారాశి, ధనుస్సు రాశి, మీనరాశి వాళ్ళు చాలా చాలా సమస్యల బారిన పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఓవరాల్ సంవత్సర ఫలితం. ఇక మేషాది మీనరాశిలో ద్వాదశ రాశులుగా తీసుకున్నట్టయితే మేషరాశి గురించి తీసుకుంటే, మేషరాశికి ఎవరైతే 1995 నుండి 2003 మధ్యన జన్మించి ఉన్నారో వాళ్ళందరికీ ఈ సంవత్సరము 2వ సారి ఏలినాటి శని ప్రారంభమవుతూ ఉంది.
సో రెండవసారి ఏలినాటి శని అనేది చాలా డేంజరు. సో న్యాయపరమైన చిక్కులు, ఆర్థికపరమైన చిక్కులు, సమాజంలో చెడ్డ పేరు, అనారోగ్య సమస్యలు, అలాగే ఆర్థిక అస్తవ్యస్తము, అంటే సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ల్యాండ్ కొన్నా, ప్లాట్లు కొన్నా, ఫ్లాట్లు కొన్నా, ఇండ్లు కొన్నా లిటిగేషన్ అయ్యే అవకాశము, పెట్టుబడిలో విపరీతమైన ధన నష్టము, అలాగే తల్లిదండ్రులలో ఒకరికి ప్రాణగండాలు. సో ఇవన్నీ, అలాగే వీసాలు రిజెక్ట్ అవ్వడము, H1B వీసాలు క్యాన్సిల్ అవ్వడము, ఇండియాకు రావడం వేరే దేశం నుండి, ఉద్యోగం కోల్పోవడము, అలాగే ఆర్థిక నష్టము, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ సంవత్సరం మేషరాశి వారికి. మరి ఏం చేయాలా అంటే నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండాలి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశాలు 100కి 100% ఉన్నాయి. నెక్స్ట్ వృషభ రాశి. ఈ సంవత్సరం 100కి 100% అనుకూలంగా ఉన్నటువంటి రాశి వృషభ రాశి. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది, ఏది చేసినా సక్సెస్ కనిపిస్తుంది. గత 5 సంవత్సరాల నుండి పడుతున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి. సో ఆర్థికంగా విపరీతంగా ఉంటుంది. వ్యాపారంలో రూపాయికి 10 రూపాయల లాభం వస్తుంది. ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, ప్రమోషన్లు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు మ్యూచువల్ కింద భార్యాభర్తలు ఒకే ప్రదేశానికి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది. అలాగే కోరుకున్నటువంటి యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ దొరుకుతాయి. అలాగే విదేశీ వీసాలు అప్రూవ్ అవుతాయి. రైతులకు 2 పంటలు అనుకూలంగా ఉంటాయి. కళాకారులకు మంచి కార్యక్రమాలు వస్తాయి. విదేశాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తారు కళాకారులు. సో ఏ రకంగా తీసుకున్నా వృషభ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ఎటువంటి రెమెడీస్ అవసరం లేదు. నెక్స్ట్ మిథున రాశి. సో వ్యయ గురువు నుండి జన్మ గురువులోకి మారుతున్నటువంటి గురువు వల్ల విపరీత రాజయోగం అనేటువంటిది మిథున రాశి వారికి గోచరిస్తూ ఉంది. సో మిథున రాశి వారికి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ రాశికి కూడా 100కు 100% అనుకూలంగా ఉంది. మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులకు అన్ఎక్స్పెక్టెడ్ పాజిటివ్ థింగ్స్ జరగడం ఈ సంవత్సరం గమనించాల్సినటువంటి విషయం. అవివాహితులకు వివాహయోగ సూచనలు, సంతానం లేని వారికి సంతాన యోగము, ఉద్యోగం లేని వారికి ఉద్యోగము, ట్రాన్స్ఫర్స్ కోరుకునే వారికి ట్రాన్స్ఫర్స్, అలాగే అన్ని రంగాల్లో పనిచేసేటువంటి వారికి, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల్లో ఉండేవారికి పాజిటివ్ థింగ్స్, ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్స్, వ్యాపారస్తులకు అనుకూలతలు, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. స్త్రీలకు మరీ ముఖ్యంగా అనుకూలంగా ఉండబోతూ ఉంది. సో మిథున రాశి వారికి ఎటువంటి సమస్యలు ఈ సంవత్సరం లేవు. సో నెక్స్ట్ వచ్చే రాశి కర్కాటక రాశి. సో కర్కాటక రాశి వారికి సంబంధించి 100కు 90% అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. 10% సమస్య ఏమిటి అంటే మే 9, 2025 నాడు గురువు వ్యయంలోకి వస్తూ ఉన్నాడు. మిథున రాశి ప్రవేశం అనేటువంటిది గురువు వ్యయంలోకి వస్తూ ఉన్నాడు. అది ఒక్కటే ఒక సమస్య కనిపిస్తూ ఉంది. సో 90% చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. అష్టమ శని వెళ్ళిపోతుంది. 9వ ఇంట్లోకి శని భాగ్యస్థానంలోకి వస్తున్నాడు. సో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ ఎవరైతే కర్కాటక రాశి జాతకులు 60 సంవత్సరాలు దాటి ఉంటారో వాళ్లకు సమస్యలు అనేటువంటివి, ఆరోగ్యపరమైన ఇబ్బందులు అనేటువంటివి కనిపిస్తున్నాయి. అలాగే తొందరపాటు నడక వల్ల, అంటే మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు నీరు ఉన్న దగ్గర నడిచేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే గురువు వ్యయం వల్ల కింద పడి కాళ్ళు చేతులు విరగొట్టుకునే అవకాశం ఉంది కర్కాటక రాశి వారికి. మరి రెమెడీ ఏమిటి అంటే ప్రతి గురువారం నాడు లెమన్ ఎల్లో షర్ట్ ధరించడం మగవాళ్ళైతే, ఆడవాళ్ళైతే లెమన్ ఎల్లో డ్రెస్సును ధరించడం వల్ల కర్కాటక రాశి వారు సమస్యల నుండి బయటపడతారు. నెక్స్ట్ సింహరాశి. సో సింహరాశి జాతకులకు అష్టమ శని ప్రారంభమవుతూ ఉంది. ఖచ్చితంగా అన్ని రంగాల వారికి, చిత్ర పరిశ్రమ వారికి, టీవీ రంగం వారికి, మీడియా రంగం వారికి, రాజకీయ నాయకులకు, వ్యాపారస్తులకు, అన్ని వర్గాల వారికి సమస్యలు ఉంటాయి. న్యాయ వ్యవస్థ పరంగా న్యాయపరమైన చిక్కులుంటాయి, సంచలనాలు నమోదవుతాయి. మీడియాకి ఎక్కే అవకాశం ఉంది. సమాజంలో చెడ్డ పేరు, తల్లి తండ్రి లేదా భార్య భర్త తరపున ఎవరికైనా ఒకళ్లకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ధన నష్టం ఏర్పడుతుంది. అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది సింహరాశి వారికి. మరి రెమెడీ ఏమిటి అంటే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చిన రాశి కన్యారాశి. సో కన్యారాశి వారికి 6వ ఇంట్లో నుండి శని వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రజెంట్ శని 7వ స్థానంలోకి వస్తూ ఉన్నాడు. సో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. నూతన పదవి, నూతన ఉద్యోగంలో ప్రమోషన్లు, కోరుకున్న చోటకి బదిలీలు, వ్యాపారంలో అన్ని రూపాయలకు ఎక్కువగా సంపాదించడము, స్త్రీలకు కోరుకున్న దానికంటే ఎక్కువ ధనం రావడము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరగడము, అలాగే విద్యార్థులకు వీసాలు ఏర్పడము, కోరుకున్న ప్లేస్మెంట్స్ దొరకడము,
రైతులకు 2 పంటలు అధిక దిగుబడి రావడం, ఇవన్నీ కూడా కన్యా రాశి వారికి కనిపిస్తున్నాయి. రెమెడీస్ అవసరం లేదు, ఈ సంవత్సరం చాలా బాగుంది. నెక్స్ట్ తులారాశి. సో ఈ అన్ని రాశుల్లోకి అతి డేంజర్ రాశి, సమస్యల బారిన పడే రాశి తులారాశి. ఎందుకంటే షష్టగ్రహ కూటమి ఎఫెక్టు 6వ ఇంట్లో, 6వ స్థానములో, శని 6వ ఇంట్లో. సో తులారాశి అనేది అతి పెద్ద సమస్యను ఎదుర్కోబోతూ ఉంది. తులారాశి వారికి ఆర్థికంగా విపరీతమైనటువంటి రాబడి ఈ సంవత్సరం ఉంటుంది. డబ్బు మినహా అన్ని రకాలుగా మీకు సమస్యలు ఉంటాయి. డబ్బు కోరుకున్న దానికంటే ఎక్కువగా వస్తుంది, కానీ న్యాయపరంగా, ఆర్థికపరంగా, సామాజికంగా తప్పుడు నిర్ణయాలు లేదా తప్పుడు సమస్యలు లేదా సమాజంలో చెడ్డ పేరు, సమాజంలో సంఘంలో చెడ్డ పేరు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, న్యాయపరమైన చిక్కులు. సో తులారాశి వారికి ఏ విధంగా తీసుకున్నా ఒక్క డబ్బు మినహా మిగతావన్నీ సమస్యలే. డబ్బు రాబడి మాత్రమే గొప్పగా కనిపిస్తూ ఉంది, అన్ని సమస్యలే కనిపిస్తూ ఉన్నాయి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. సో నెక్స్ట్ వృశ్చిక రాశి. సో వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని వెళ్ళిపోతూ ఉంది. సో చాలా అనుకూలంగా ఉంటుంది. కళాకారులకు, సినిమా స్టార్స్కు, టీవీ వాళ్లకు, మీడియా వాళ్లకు చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. రాజకీయ నాయకులకు విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది, వీసాలు దొరుకుతాయి. అలాగే విదేశాలకు వెళ్ళే వారికి ఉద్యోగాలు దొరుకుతాయి. అలాగే ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. భార్యాభర్తల మధ్యన అన్యోన్యత ఉంటుంది. అవివాహితులకు వివాహ యోగ సూచనలు ఉంటాయి. అలాగే సంతానం లేని వారికి సంతానం ఉంటుంది. సో వృశ్చిక రాశి వారికి అన్ని రంగాల, అన్ని వర్గాల వారికి పూర్తి అనుకూలతలు ఉంటాయి. రెమెడీస్ ఏమీ లేవు, నెగిటివ్స్ ఏమీ లేవు. సో నెక్స్ట్ ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ నెల మార్చి 30 ఉగాది నుండి అర్ధాష్టమ శని ప్రారంభమవుతూ ఉంది. సో కొన్ని సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మరీ ముఖ్యంగా తల్లికి సంబంధించిన ఆరోగ్యం మిమ్మల్ని కలవరపెట్టవచ్చు. సో తల్లిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. అలాగే పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. సమాజంలో చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సో ధనుస్సు రాశి వారు తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. సో నెక్స్ట్ మకర రాశి. గత 10 సంవత్సరాల నుండి మకర రాశి వారు పడుతున్నటువంటి బాధలన్నీ తొలగిపోతాయి. 7.5 సంవత్సరాల ఏలినాటి శని వెళ్ళిపోతూ ఉంది. సో పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, న్యాయపరంగా, వివాహపరంగా, సంతానపరంగా, అవివాహితులకు వివాహ యొక్క సూచనలు, సంతానం లేని వారికి సంతానము, ఉద్యోగం లేని వారికి ఉద్యోగము, విదేశాల్లో ప్రయత్నం చేసే వారికి అనుకూలతలు, అలాగే ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. ఎటువంటి రెమెడీస్ అవసరం లేదు. కానీ ఒకే ఒక్క విషయం, భార్యాభర్తల మధ్యలో గొడవలు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మకర రాశి వారికి ఎడబాటు కనిపిస్తూ ఉంది. ఆ ఒక్క విషయంలో జాగ్రత్తలు తీసుకోండి, కోపాన్ని తగ్గించుకోండి. సో నెక్స్ట్ కుంభరాశి. కుంభరాశికి 2వ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతోంది కాబట్టి ధన నష్టం అనేటువంటిది ఏర్పడబోతూ ఉంది. అతి పెద్ద ధన నష్టం మీరు పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ రూపంలో కావచ్చు, భూములు కొన్నా, ఇండ్లు కొన్నా, లేదా ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టినా చాలా తీవ్రమైన ధన నష్టాన్ని మీరు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి తొందరపాటు చర్యలు, తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండండి. నలుపు రంగు కార్లకు, నలుపు రంగు వస్తువులకు దూరంగా ఉండండి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా కుంభరాశి జాతకులు సమస్యల నుండి బయటపడతారు. ఇక చివరిదైనటువంటి రాశి మీనరాశి. మీనరాశి వారికి జన్మంలో అంటే మీనరాశిలోనే షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది. సో చాలా సంచలనాలు ఉంటాయి. నెగిటివ్సే కనిపిస్తూ ఉన్నాయి, పాజిటివ్స్ ఒక్కటి కూడా కనిపించడం లేదు. ఆర్థికంగా, న్యాయపరంగా, సామాజికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు. సంచలనాలు ఫేస్ చేయాల్సి వస్తుంది. కుటుంబంలో ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి, ఆర్థికపరమైన నష్టాలు ఉంటాయి, భార్యాభర్తల మధ్యన గొడవలు ఉంటాయి, ఎడబాటుకు దారితీసే అవకాశం ఉంది. తల్లిదండ్రుల్లో వారికి ప్రాణగండం కనిపిస్తూ ఉంది. సో చాలా సమస్యలు మీనరాశి వారు ఫేస్ చేసే అవకాశం ఉంది. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా ఈ సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఇవి 12 రాశుల వివరాలు. స్వామి, ఇది మామూలుగా పంచాంగం చూసి చెప్తూ ఉంటారు, మీరు ఏం చూడకుండా ఇవన్నీ ఎప్పుడు నోటికి వస్తాయి కదా, ఇంకెందుకు? ఎవరెవరు ఎక్కడున్నారో తెలుసు కదా. అచ్చా. శని కుంభంలో ఉన్నాడు, మీనంలోకి వస్తున్నాడు ఈ నెల 30. ప్రజెంట్ వృషభంలో గురువు ఉన్నాడు, మే 9కి మిథునంలోకి వస్తున్నాడు. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. రోజు ఒక్క జాతకం రాయడానికి, రోజు 100 జాతకాలు రాయడానికి చాలా తేడా ఉంటుంది కదా. చూసి ఉన్నాం కదా. పెద్ద అవసరం లేదు, టైం లేకుండా జాతకం చెప్పేవాడిని ఇండియాలో నేను ఒక్కనే.
పుట్టిన టైం లేకుండా జాతకాన్ని చెప్పేవాడిని నేను ఒక్కడినే. నాకు టైంతో పని లేదు, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే చాలు. నాకు చెప్తారా? డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే చాలు, టైం వితౌట్ టైం నేను చెప్పేస్తాను జాతకం. ఇప్పుడు ఒకసారి చెప్పనా నాది ఇప్పుడు చెప్పనా? ప్రాక్టికల్గా ఎందుకు అన్ని సంచలనాలు చెప్తా కదా నేను, మళ్ళీ కెమెరా రికార్డ్ అయితే. ఓకే వద్దులే. నాకు నార్మల్ చెప్పేది అలవాటు లేదు కదా. నా దగ్గరికి రావాలంటే ప్రిపేర్ అయ్యి రావాలి. అంటే నేను సొల్లుపురాని అని చెప్పా, 40 ఏళ్ళకి ఇల్లు కొంటావు, 50 ఏళ్ళకి నరుకుతావు, కొరుకుతావు, ఇవి కాదు. వచ్చి 6 నెలలు జైలుకు పోతావు. నీకు విషయం ఎవరిదైనా. సో ఈ టైంలో డివోర్స్ అవుతుంది, ఈ టైంలో యాక్సిడెంట్ అవుతుంది. అంటే చెడును తెలుసుకోవడం వల్ల చెడు నుండి బయటపడడం ముఖ్యంగా. నేను చెప్పినా చెప్పకుండా నువ్వు కారు కొంటావు. నువ్వు కారు కొనడం అనేది ఇట్ ఈస్ వెరీ నార్మల్, రైట్? నువ్వు ఇల్లు కొనడం అనేది నార్మల్. నా దృష్టిలో చెడు చెప్పడం వల్ల చెడు నుండి తప్పించుకోగలిగితే చాలు అనేది. నీ మంచిని ఎవడు ఆపలేడు, చెడు నాపొచ్చు. ఇప్పుడు నువ్వు బెంజ్ కారు కొనుక్కుంటా అంటే, నువ్వు ఒక BMW కొనుక్కుంటా అంటే నేను ఆపను. కానీ BMWలో 140 పోతే ఆపుతా. నేనేమంటా, భగవంతుడు నీకు BMW ఇచ్చింది భగవంతుడు, కానీ 180లో పోయే కక్కుర్తి నీకుంటే నేనెవడు కాపాడలేడు. హైదరాబాద్ రోడ్లకు 120 లాస్ట్, 140 పైన బండి షేక్ అవుతుంది ఈ రోడ్లకు. సో 120 కంటే ఎక్కువ పోకు అని చెప్తా. కానీ దేవుడిని అయితే నీకు BMW ఇవ్వద్దు అని నేను చెప్పలేను కదా. సో నీకు BMW దేవుడు ఇస్తాడు. సో నువ్వు స్వయంకృత అపరాధం చేసుకోకుండా కాపాడాల్సిన బాధ్యత నాది. బాబు ఫ్యాటీ లివర్ ఉంది, మందు దాకు. బాబు లంగ్స్ దొబ్బినాయి, సిగరెట్లు ఆపేసాయి. బాబు ఇగో పనికి మాలిన కసినోనో పేకాటనో ఆడకు, ఉన్న ఆస్తంతా సర్వనాశనం అయిపోతుంది. సో ఇవి చెప్పడం నా ధర్మం. అంతేగాని నువ్వు కారు కొంటావు, నువ్వు తోపు అవుతావు, తురుము అవుతావు, నువ్వు ఎట్లాగైతావు? కాదు, ఈ లివర్ మీరు ఎలా చెప్తారు లివర్ పోయింది ఇవన్నీ? జాతకంలో రవి నీచంలో ఉంటే లివర్ పోతుంది, శని రవి కలిసి ఉంటే లివర్ పోతుంది, లివర్ క్యాన్సర్ వల్ల చనిపోతారు. శుక్రుడు రాహు కలిసి ఉంటే ప్రోస్టేట్ క్యాన్సర్ వల్ల చనిపోతారు. చంద్రుడు నీచంలో ఉంటే ఆడవాళ్ళకు బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. డాక్టర్లు చెప్తారు కదా. మెడికల్ ఆస్ట్రాలజీ. 100 మంది నాకు హైదరాబాద్లో ఫేమస్ డాక్టర్లు అందరూ నా క్లయింట్లు, నాకు ఫ్రెండ్స్. జ్యుడిషియరీ మీద నాకు అవగాహన ఉంది. శుక్రుడు రావు కలిసి ఉంటే జైలుకు పోతావు. వాళ్ళు ఏం పోతే మీరు చెప్తుంటారా డాక్టర్లు? డాక్టర్లు నువ్వు డాక్టరు, నువ్వు నాకు ఏం అడుగుతావు అంటే, నీ క్లయింట్ డేట్ ఆఫ్ బర్త్ నాకు ఇచ్చి నువ్వు నన్ను అడుగుతావు ఈయనకి ఏ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అంటే, నేను ఒక 3 ఆప్షన్లు చెప్తా. 3 ఆప్షన్లు చెప్పినాక నీ క్లారిటీ వస్తుంది. నేను చెప్తా ఈయనకు ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తుంది అని చెప్తా. ఎస్, ప్రోస్టేట్ క్యాన్సరే స్టేజ్ 2లో ఉన్నాడు అని చెప్తావు. ఆయన చెప్తాడు. చెప్పినాక ఈయన ఎన్ని రోజులు బతుకుతాడు డాక్టర్ స్వామి గారు అని అడుగుతాడు. అడిగితే నేను ఆయన డేట్ ఆఫ్ బర్త్ని బేస్ చేసుకొని ఇక ఇన్ని రోజులు బతుకుతాడు అని చెప్తా. సో ట్రీట్మెంట్ వల్ల ఈయనకి ఏమైనా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందా అని అడుగుతాడు. అంటే అవుతుంది అని చెప్తా. ఎన్ని రోజులు బతుకుతాడు? ఇన్ని రోజులు బతుకుతాడు ట్రీట్మెంట్ చేస్తే. సో మేమిద్దరం కమ్యూనికేట్ చేసుకుంటాం. అంటే డాక్టర్కు నా మీద ఉండే నమ్మకం వల్ల నడుస్తుంది అది. అట్లనే జ్యుడిషియరీ విషయం ఉంది. జ్యుడిషియరీలో ఇప్పుడు ఉదాహరణ ఈడీ కేసు ఉంది, ఎవరి మీద జైలుకు పోయిండు. సో ఈడీ కేసులో బెయిల్ దొరకడం చాలా కష్టం. సో నేను బెయిల్ రావడానికి పూజలు చేస్తాను. దానికి కారాగార దోష నివారణ పూజ అని ఉంటుంది. సో ఆ పూజ చేయడం ద్వారా వాళ్ళకి తొందరగా బెయిల్ వస్తుంది. సో దీని మీద అవగాహన ఉండాలంటే జ్యుడిషియరీ మీద అవగాహన ఉండాలి. సో అందుకని నాకున్న సర్కిల్లో నేను ప్రతి విషయాన్ని మాట్లాడతాను. నాకు ఏం అలవాటు, రైతుతో మాట్లాడతా. రైతు సబ్జెక్టు జుడిషియరీ జడ్జి కనిపిస్తే జడ్జితో జుడిషియరీ సబ్జెక్టు మాట్లాడతా. ఏసీపీ కనిపిస్తే ఆయనతో లీగల్ సబ్జెక్టులు మాట్లాడతా. డాక్టర్ కనిపిస్తే గైనకాలజిస్ట్తో గైనకాలజీ మాట్లాడతా. ఇప్పుడు ఉదాహరణ, నువ్వు ఇంత మాట్లాడుతున్నావు, నీకు అమ్మాయిల గురించి అవగాహన లేదు, అమ్మాయిల నెలసరి మీద నీకు అవగాహన లేదు. నాకు పూర్తి అవగాహన ఉంది. నా తల్లి, చెల్లి, అత్త, బిడ్డ అందరికీ సంబంధించి 4 రోజులు ఎందుకు టెన్షన్లో ఉంటారో నాకు తెలుసు. నెలసరిలో వాళ్ళని డిస్టర్బ్ నేను చెయ్యను. నా పెళ్ళం నా మీద అరిచినా మూసుకొని కూర్చుంటా, అంతేగాని విడాకులు ఇస్తాను బెదిరియా. అట్లనే డ్యాన్స్ చేసే అమ్మాయికి ఎన్ని కష్టాలు ఉంటాయి. ఒక హీరోయిన్ గురించి చాలా మాట్లాడుకుంటాం. డేట్లో ఉండే హీరోయిన్ డ్యాన్స్ చేయాలంటే ఎంత కష్టం, తనకు కంఫర్టబుల్ జోన్లో ఉండదు ఫిజికల్గా. సో అట్లాంటి అమ్మాయిల గురించి, వాళ్ళ కష్టాల గురించి నాకు తెలుసు. అలాగే PCOD, PCOS అంటే ఏందో నాకు తెలుసు. సో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఎందుకు వస్తుందో నాకు తెలుసు. వాళ్ళకు గడ్డాలు, మీసాలు ఎందుకు వస్తాయో నాకు తెలుసు. వాళ్ళకు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయో నాకు తెలుసు. ఏ జాతకంలో ఏ గ్రహం ఎక్కడ ఉంటే ఎలా ఉంటుందో నాకు తెలుసు. అల్లు అర్జున్ లాంటి తోపు తురుము జైలుకి ఎందుకు పోయిండో నాకు తెలుసు. రేవంత్ రెడ్డి సీఎం ఎందుకు అయ్యిండో నాకు తెలుసు. రైట్? మీకు సూపర్ స్టార్గా కనిపిస్తున్న హీరో తెలుసు, కానీ సినిమాలు లేక సూసైడ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న హీరో నాకు కనిపిస్తాడు. అర్థమైందా? మీకు సూపర్ స్టార్ హీరోయిన్ కనిపిస్తుంది, కానీ ప్రేమ పేరుతో ఉన్న సొమ్మంతా తీసుకుపోయి మగవాడికి పెట్టి అడుక్కు తింటున్న హీరోయిన్ నాకు కనిపిస్తుంది. సో నాకు నెత్తిలో గ్రహాలు కనిపిస్తాయి తప్ప మనుషులు కనిపించరు. శివ అనే వ్యక్తి నాకు కనిపించాడు. శివ నెత్తిలో ఉండే 9 గ్రహాలే కనిపిస్తాయి నాకు. జస్ట్ శివ అనేది ఒక పేరు నాకు, బట్ నా 9 గ్రహాలే కనిపిస్తుంటాయి. ఆడుతుంటాయి, డ్యాన్స్ ఆడుతున్నది నాకు కనిపిస్తుంటాయి. నెక్స్ట్ ఇట్లా జరుగుతుంది శివకు నెక్స్ట్ 1 ఇయర్లో. అది నాకున్న ప్రాబ్లం. కనిపిస్తాయా? నాకు అదే కదా, నా దరిద్రం అదే కదా, నాకున్న ప్రాబ్లం అదే కదా. సో నాకు నీ జాతకం ఏందో నాకు కనిపిస్తుంటుంది తర్వాత. అందువల్లనే
అట్లా ఆపుకోలేక నోటి దురద వల్ల తొందరపాటు చెప్పే ఇట్లా వచ్చిన, అందుకని ఆపుకుంటున్న వాటిని. ఇప్పుడు నా చూసి అన్నీ చెప్పేస్తారు, మొత్తం కనిపిస్తున్నాయి. అది ఏదో మన సినిమాలో ఉంటుంది, ఆయనకి మొత్తం ఇక్కడ రాత కనిపిస్తుంటుంది. భగవంతుని దయ అంతే. ఓకే ఓకే, డన్. థ్యాంక్ యూ స్వామి గారు. టైం లేక మనం తక్కువలో తప్పకుండా మళ్ళీ త్వరలోనే ఒక 4-5 నెలల్లో మళ్ళీ మంచిగా చేద్దాం, మళ్ళీ కలిసి మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చిన. మరొకసారి ప్రేక్షకులకు శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో మీకు అన్ని శుభాలే జరగాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశయ్య. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సీ. బాయ్.